Hi everyone, welcome to our channel. Today's video is complex numbers and De Moivre's theorem లో ఈఏపీ సెట్ పీవైక్యూస్ డిస్కస్ చేద్దాం. సో కాంప్లెక్స్ నెంబర్స్ టీవై చేసి ఈఏపీ సెట్ లో ప్రిపేర్ కావాలంటే 100% ప్రిపేర్ కావాలి. తక్కువ ఫార్ములాస్ ఉంటాయి, ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు, ఎట్ ఎ టైం ఈజీగా ఉంటాయి. ఒకటే మెథడ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ టైమ్స్ రిపీట్ అయినాయి. మీరు లాస్ట్ 5 ఇయర్స్ పేపర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే కాంప్లెక్స్ అండ్ డిమోయిస్ లో సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయి. అదొక మీకు బెనిఫిట్ అన్నట్టు. అంటే ఎక్కువ క్వెషన్‌తో ఎక్కువ స్కోర్ చేసుకునే ఛాన్స్ ఉన్నది. ఎందుకు? కాంప్లెక్స్ అండ్ డీమోస్ నుంచి 4 క్వెషన్స్ వస్తాయి. ఎగ్జాక్ట్‌గా 4 అంటే 4 వస్తాయి. ఆ రెండిటిని సెపరేట్ యూనిట్ లాగా చూడకండి. రెండిటిని క్లబ్ చేసే చూడండి. మనం చేసేటప్పుడు ఇంకొద్దిగా ఈజీ అయితది. ఓకేనా? నేను 2025 పీవైక్యూస్, టీఎస్ అండ్ ఏపీ డిస్కస్ చేద్దాం. సరే, చాలా మంది మాక్ టెస్ట్ చేయాలి సార్, ఎక్కడ రాయాలంటే మన యాప్‌లో ఉందిగా, నవీన్ రెడ్డి మ్యాథ్స్ ప్లే స్టోర్‌లో ఉంటది యాప్. యాప్ డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి మీకు టెస్ట్ పాస్‌లో పీవైక్యూస్ అనేది ఈఏపీ సెట్ ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది. అది ఫ్రీగా మాక్ టెస్ట్ మీరు రాసేయొచ్చు. ఓకేనా? రైట్. వీడియోలోకెళ్తే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వగానే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నవీన్ రెడ్డి 100. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. వాట్సాప్ ఛానల్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. రైట్. ఇక్కడ చూస్తే 2+3i/i-2 4 మ్యాథ్స్. ఈ మోడల్ క్వెషన్స్ చాలా ఇయర్స్‌లో ఉన్నాయి. ఒక ఇయర్‌లో కాదు, చాలా ఇయర్స్‌లో మీకు కనిపిస్తూ ఉంటాయి రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఇది కూడా ఏపీ టీఎస్ 2025లో వచ్చిందండి. సో, ఈ మోడల్స్‌లో వస్తే ఫస్ట్ డినామినేటర్‌లో ఉన్న ఐ వాల్యూని సింప్లిఫై చేయాలి. మన కాంప్లెక్స్ నంబర్స్ ఏ క్వెషన్ చేసినా డినామినేటర్‌లో ఐ ఉండొద్దు. అది మనకు మెయిన్ కాన్సెప్ట్ ఇక. అదొకటి రిమూవ్ చేయాలి. ఇక్కడ కూడా నేను అదే చేస్తున్నా. 2+3i, ఓకేనా? i-2 అంటే మల్టిప్లైయింగ్ డివైడింగ్ i+2/i+2 రేషనలైజేషన్. మైనస్ 4i-3/3+4i. ఇక్కడేంటిది 3-4i/3-4i. లాస్ట్ కంపేర్ చేసుకుందాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మల్టిప్లై 2 ఇంటూ ఐ 2i, 2 2 జా 4, 3 ఇంటూ ఐ, ఓకేనా? -3 బికాస్ ఆఫ్ ఐ ఇంటూ ఐ వాల్యూ ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ ఇన్ ద కాంప్లెక్స్ నెంబర్స్ ఏంటిదండి? -1. నెక్స్ట్ 3 2 జా 6i బై ఐ స్క్వేర్ వాల్యూ -1. నార్మల్‌గా ఏం చేస్తాం? ఐ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. ఐ స్క్వేర్ వాల్యూ -1 -4. వి రైట్ హియర్ -5. మైనస్ ఆఫ్ 4i ఇంటూ 3 ప్లస్ 12i, 4 4 జా 16. 16 కదండీ! ఐ ఇంటూ ఐ ప్లస్ 16 అయిద్దండి. -3 ఇంటూ 3 -9 ప్లస్ 12i బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అదేంటి సార్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కంటే ఐ ఎగ్జిస్ట్ అయినప్పుడు ప్లస్ సింబల్ ఎగ్జిస్ట్ అయ్యిద్ది. ఓకేనా? ఐ స్క్వేర్ వాల్యూ -1 అని ప్లస్ అయ్యిద్ది. అంటే ఇక్కడ ఏమైద్ది 25. ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 12i ప్లస్ ఇక్కడ వచ్చేసిందా? ఇప్పుడు మనం సింప్లీ ఎల్‌సిఎం సింప్లిఫై చేయండి. 2i ప్లస్ 6i, 4 - 3 1 ప్లస్ 8i బై -5. ఇక్కడ వాల్యూ ఈస్ -12 అంటే +24i. ఓకేనా? 16 - 7/25 వచ్చింది. దీన్ని ఎల్‌సిఎం తీసుకున్నాం. ఎల్‌సిఎం అంటే ఏం లేదండి, 25 ఈస్ ద ఎల్‌సిఎం. ఇక్కడ -5 వస్తది. -1 ప్లస్ -8i. సింప్లీ -5కి 25కి ఎల్‌సిఎం చేస్తే 25. ఇక్కడ -5 ఉంది. ఇక్కడ నెగెటివ్ సింబల్ తోని -5, 8 5 జా 48, -24i, -7. సింప్లిఫికేషన్ -5 - 7 -12, -40 -24 వాల్యూ -40 -24 -64i బై ఇది 25 అండి. ఇది 25. చూడండి, మనం దేనితో కంపేర్ చేసుకోవాలి? x ప్లస్ ఐవై అనే వాల్యూస్‌తో కంపేర్ చేస్తాం. ఈ రియల్ వాల్యూ ఈస్ -12/24. y వాల్యూ ఈస్ 64/25. ఓకేనా? ఈ వాల్యూస్ వస్తే 3x ప్లస్ y కనుక్కోవాలి. 3 ఆఫ్ x వాల్యూ -12/25. ఓకేనా? ప్లస్ y వాల్యూ -64/25. ఓకేనా? జస్ట్ ఇక్కడ చూడండి. రియల్ వాల్యూస్ కంపేర్ చేస్తే x వస్తదని, ఇమాజినరీ వాల్యూ కంపేర్ చేస్తే y వస్తది. 12 3 జా -36 -64/25 -100/25. వాల్యూ ఇస్ వాట్? -4. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సింపుల్. అంటే మీరు ఎందుకు సార్ ఇంత 5 మినిట్స్, 4 మినిట్స్ తీసుకుంటారు గాని, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా, టైం పడుతుంది గానీ, జస్ట్ సింప్లిఫికేషన్ చేస్తే ఇంత నీట్‌గా ఎందుకు రాస్తా? డైరెక్ట్ చెప్పి మైండ్‌లో కాలిక్యులేట్ చేసుకొని రాస్తూ ఉంటాం కదా! ప్రాక్టీస్. ఎంసెట్ అంటే ప్రాక్టీస్. ఓకే. రైట్. నెక్స్ట్ క్వెషన్. వి గో ఫర్ అనదర్ క్వెషన్. ఇది కూడా 2025. ఒకటే పేపర్‌లో మనకు కాంప్లెక్స్ డీమోయిజ్ చేస్తే 4 టైప్స్. అంటే మోడల్స్ మాక్సిమం ఒక 2 పేపర్స్ మనం పీవైక్యూస్ చేసినా కూడా మీకు తెలిసిపోతది. ఏ టైప్ ఆఫ్ మోడల్ క్వెషన్స్ వస్తానయి. ఇవి చదివితే సరిపోద్దా అనే క్లారిటీ మీకొచ్చేస్తది మైండ్‌లోకి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ మోడల్ అయితే అస్సలు వదిలిపెట్టొద్దండి. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. లెట్ z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy, దెన్ p ఆఫ్ x కామా y be a point on the organ plane, be a point on organ plane. If z satisfies the condition, argument of z minus 3i by z plus 2i equal to pi by 4, then the locus of p is కనుక్కోవాలి. చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. సో ఆప్షన్ ఏ x square plus y square minus y minus 6 equal to 0, x comma 5 not equal to 0 comma minus 2. Option B x square plus y square minus x minus y minus 6 equal to 0, x comma y not equal to 0 comma minus 2. Option C x square plus y square plus 5x minus y minus 6 equal to 0, x comma y not equal to 0 comma minus 2. Option D x square plus y square plus x minus y minus 6 equal to 0, x comma y not equal to 0 comma minus 2. ఈ ఆర్గ్యుమెంట్ క్వశ్చన్ లోకస్ డే ఆఫ్ ది క్వశ్చన్స్ మాత్రం మాక్సిమం ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్. ఎవ్రీ పేపర్‌లో, ఎవ్రీ సెషన్‌లో మస్ట్ అండ్ షుడ్‌గా ఒక క్వశ్చన్ వస్తది. లోకస్ క్వశ్చన్. అది ఆర్గ్యుమెంట్ అని ఇస్తాడా? యాంప్లిట్యూడ్ అని ఇస్తాడా? లేకపోతే రియల్ వాల్యూ, ఇమాజినరీ వాల్యూ అని కండిషన్స్ ఇస్తాడా తెలీదు గానీ, క్వశ్చన్ అయితే పక్కాగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఈ మోడల్ క్వశ్చన్ అసలు ఏపీ అయినా, టీఎస్ అయినా ఈ మోడల్ క్వశ్చన్స్ అస్సలు లీవ్ చేయొద్దు మీరు. రైట్, ఇక్కడ చూస్తే z ఈజ్ ఈక్వల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ 3. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటిది? టాన్ ఇన్వర్స్ ఆఫ్ y బై x ఈక్వల్ టు పై బై 4 ఇచ్చిండు. టాన్ ఇన్వర్స్ ఆఫ్ y బై x ఈక్వల్ టు పై బై 4 అయితే ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ ఇది z మైనస్ 3i బై z ప్లస్ 2i. z మైనస్ 3i బై z ప్లస్ 2i మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో z మైనస్ 3i బై z ప్లస్ 2i ఇన్ ప్లేస్ ఆఫ్ z ఏం తీసుకోవచ్చు అండి? x ప్లస్ iy. x ప్లస్ iy మైనస్ 3i బై x ప్లస్ iy ప్లస్ 2i. సో రేషనలైజేషన్ చేద్దామంటే x ప్లస్ iy మైనస్ 3i బై ఇక్కడ ఏమైందండి? x ప్లస్ i ఆఫ్ y ప్లస్ 2 ఇమాజినరీ పార్ట్ తీసుకున్నా. రేషనలైజేషన్ రీజన్ అంటే ఏ క్వశ్చన్ అయినా డినామినేటర్‌లో i అయితే ఉండొద్దు. అది మెయిన్ కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్ ఇన్ కాంప్లెక్స్ నంబర్స్. ఓకేనా? రైట్, అర్థమైంది అనుకుంటా. రైట్, ఇక్కడ అప్లై చేస్తే x మైనస్ i ఆఫ్ y ప్లస్ 2 బై x మైనస్ i ఆఫ్ y ప్లస్ 2 జస్ట్ మల్టిప్లైడ్ x ఇంటూ x స్క్వేర్. ఓకేనా? x ఇంటూ దిస్ వన్ మైనస్ xyi ప్లస్ 2x. ఓకే, రైట్, కంప్లీటెడ్. 2xi మైనస్ 2xi. ఇక్కడ మైనస్ ఉంది కదా. నెక్స్ట్ iy తోని ప్లస్ iyx xiy. నెక్స్ట్ i ఇంటూ i వాల్యూ ఏంది? i స్క్వేర్. మైనస్ అంటే ప్లస్ అయిపోద్ది. అంటే y స్క్వేర్ ప్లస్ 2y వస్తుందండి. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 3 ఇంటూ xi మైనస్ 3xi. ఇది కూడా మైనస్ అంటే మైనసే ఉంటుందండి. ఇక్కడ i ఇంటూ i స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3y, సారీ, మైనస్ 3y మైనస్ 6 ఇన్ డినామినేటర్ వాట్ వి రైట్? a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే విచ్ ఈస్ x స్క్వేర్ ప్లస్ y ప్లస్ 2 హోల్ స్క్వేర్ వి రైట్. x స్క్వేర్ ప్లస్ y ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఏమైనా క్యాన్సిల్ అవుతాయో చూద్దాం. ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది అయిపోయింది. రైట్, రియల్ ఇమాజినరీ ఉన్నాయి కదా. టాన్ ఇన్వర్స్ y బై x ఈక్వల్ టు పై బై 4 అంటే y బై x ఈక్వల్ టు ఏమైందంటే రైట్, డైరెక్ట్లీ వి రైట్ టాన్ ఇన్వర్స్ y వాల్యూ. y మీన్స్ ఇమాజినరీ పార్ట్ అన్నట్టు. ఇమాజినరీ అంటే ఏం తీసుకోవచ్చు మనం? ఇక్కడ i ఉన్న పార్ట్‌లే తీసుకోవాలి. i ఎక్కడెక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఒక i ఉంది. హియర్ i అంతే, ఇంకేమైనా ఉందా? నో ఛాన్స్. ఇక i వచ్చే ఛాన్స్ అయితే లేదు ఇక. ఆ 2 ప్లేస్‌లోనే i ఉంది. కాన్స్టాంట్ వాల్యూస్ లేవని కాన్స్టాంట్ వేయట్లేదు. సో దాన్ని న్యూమరేటర్‌లో రాద్దాం. డైరెక్ట్‌లీ మైనస్ 2x మైనస్ 3x మైనస్ 2x మైనస్ 3x బై డినామినేటర్ కూడా ఉంది అంటే y బై x అంటే ఇమాజినరీ బై డినామినేటర్, రియల్ బై డినామినేటర్. డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతే డినామినేటర్ వదిలేసేయండి. x స్క్వేర్ రియల్ x స్క్వేర్ y స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ వెయిట్ మైనస్ 2xi మైనస్ 3xi గాండి. అంటే ఏమైంది? మైనస్ 5x. డైరెక్ట్‌లీ రైట్ మైనస్ 5x
5x రాసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ -5x రాస్తే ఇంకో ఐలు లేవు. ఐలు లేవు కాబట్టి నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్స్ మనం ఏం తీసుకోవాలండి? ఇవి రియల్ గదా! x² y² ప్లస్ 2y x² ప్లస్ y² చూడండి. ప్లస్ 2y మైనస్ 3y ప్లస్ 2y మైనస్ 3y ప్లస్ 2y మైనస్ 3y వాల్యూ ఏమైద్దండి? -y -6 ఓకే. కాన్స్టాంట్ అంతే గదా! ఈక్వల్ టు 5/4 ఈ టాన్‌ని ట్రాన్స్‌ఫర్ చేసామనుకో -5x/x² ప్లస్ y² మైనస్ y మైనస్ 6 ఈక్వల్ టు వాల్యూ 1. టాన్ ఇన్వర్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తే టాన్ అవుద్దండి. టాన్ 5/4 వాల్యూ హౌ మచ్? టాన్ 5/4 వాల్యూ ఈస్ 1 వచ్చిందా? ట్రాన్స్‌ఫర్డ్ -5x ఈక్వల్ టు x² ప్లస్ y² మైనస్ 5 మైనస్ 6 5x ట్రాన్స్‌ఫర్ చేస్తే x² ప్లస్ y² ప్లస్ -y మైనస్ ప్లస్ 5x మైనస్ 6 ఈక్వల్ టు 0. ఆప్షన్ ఏముందండి? 5x ఉన్నది చూడండి. 5x ఫస్ట్ దాంట్లో లేదు. అవసరం లేదు. సెకండ్ లేదు. థర్డ్ కూడా 5x లేదు. ఆప్షన్ ఉంది ఒకటి డి. ఇన్ కేస్ ఆప్షన్ ఇది గూడా ఉంటే అప్పుడు ఇవి చెక్ జేయాలి మనం. సో, ఇప్పుడు ఆ ఆప్షన్ చెక్ జేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ ఏంటిదండి? మనకు ఈ ఆర్గ్యుమెంట్, యాంప్లిట్యూడ్, ఈ లోకస్ క్వెషన్స్ అయితే పక్కా ఒకటొస్తది 100%. డౌట్ అవసరమే లేదండి. ఎవ్రీ పేపర్‌లో, ఎవ్రీ సెషన్‌లో ఉంటది. పక్కాగా ప్రిపేర్ కండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ రైట్. నెక్స్ట్ అనదర్ క్వెషన్. ఇప్పుడు డీమోయిస్ థియరమ్ నుంచి చేస్తామండి. చాలా డెడ్ ఈజీ క్వెషన్. ఇఫ్ ఒమేగా ఈజ్ ఏ కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ and x equal to omega square minus omega plus 2, then option A, x square minus 4x plus 7 equal to 0. Option B, x square plus 4x plus 7 equal to 0. Option C, x square minus 2x plus 4 equal to 0. Option D, x square plus 2x plus 4 equal to 0. ఓకేనా? ఈ క్వెషన్. నెక్స్ట్ ఇంకో క్వెషన్ కూడా అదే. బేసిక్ ఇది మీరు ఇంటర్మీడియేట్ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్‌లో ఉంటది ఈ మోడల్ క్వెషన్. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్. మీరు వదిలేసి ఉంటారు. బట్ ఇది అక్కడొచ్చింది. 2025 టీఎస్‌లో కూడా వచ్చింది. ఏపీలో కూడా ఇవే మోడల్ క్వెషన్స్ ఉంటాయి. ఏపీ వాళ్ళు రాసేవాళ్ళు కూడా పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. రైట్. ఇక్కడ చూస్తే x ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా ప్లస్ 2 ఉందండి. అయితే బేసిక్‌గా మనకు 4 ఆప్షన్‌లు ఉన్నాయి కదా సార్, వెరిఫై చేస్తే సరిపోద్దా? రైట్. ఎగ్జాక్ట్‌లీ రైట్. మనం వెరిఫికేషన్ చేస్తే చాలు మనకు ఆన్సర్ వస్తది. రాంగ్ ఏం కాదు. కాకపోతే వెరిఫికేషన్ చేసే ముందు దీన్ని నేనేం చేస్తున్నా అంటే 3 టర్మ్స్ ఉన్నాయి. డైరెక్ట్ x ప్లేస్‌లో 3 టర్మ్స్ సబ్మిట్ చేస్తే నాకు a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాల్సి వస్తది. మళ్ళీ లెంతీ కదా! ఒమేగాలు ఎప్పుడున్నా కూడా వాళ్ళు 3 ఇచ్చినా, 4 ఇచ్చినా మనం 2 టర్మ్స్‌లో కన్నా, సింగిల్ టర్మ్స్‌లో కన్నా కన్వర్ట్ చేసుకోవాలి. అయితే మనకు ఆల్రెడీ ఒమేగా ఫార్ములా తెలుసు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఈ 2ను ఒమేగా స్క్వేర్ ఆ! ఈ 2ని ఎలా స్ప్లిట్ చేయొచ్చండి? +1 మైనస్ ఒమేగా ప్లస్ 1. ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 వాల్యూ ఒమేగా మైనస్ ఒమేగా ప్లస్ 1 అయితది. ఎలా సార్? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ 0. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? మైనస్ ఒమేగా. హియర్ 1 మైనస్ 2 ఒమేగా. కొద్దిగా ఈజీగా వచ్చింది కదా! 2 టర్మ్స్ కాబట్టి మనం వెరిఫికేషన్ చేసేటప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఓకేనా? మెథడ్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి నేనిప్పుడు వెరిఫై చేస్తున్నా. ఆప్షన్ ఏ చెక్ చేద్దామండి. ఇన్ ప్లేస్ ఆఫ్ x ఐ రైట్ 1 మైనస్ 2 ఒమేగా హోల్ స్క్వేర్ -4 ఆఫ్ 1 మైనస్ 2 ఒమేగా ప్లస్ 7 అండి. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా కదా! 1 ప్లస్ 4 ఒమేగా స్క్వేర్ మైనస్ 4 ఒమేగా మైనస్ 4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 8 ఒమేగా ప్లస్ 7 సింప్లిఫికేషన్. 4 ఒమేగా స్క్వేర్ ఓకే. నో ప్రాబ్లమ్. -4 ప్లస్ అంటే ప్లస్ 4 ఒమేగా 4 7 ప్లస్ 1 8 8 మైనస్ 4 ప్లస్ 4 అండి. అన్నిట్లో 4 కామన్ తీస్తే వాట్ వి గెట్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఓకేనా? ఇక్కడ 1 వస్తుంది. ఒమేగా సార్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఏంటండి? 0. 4 ఆఫ్ 0 ఆన్సర్ ఈస్ 0. అంటే నేను ఎల్‌హెచ్‌ఎస్ తీసుకుని నాకు ఆప్షన్ ఈస్ ద రైట్. అంటే మిగిలినవి చెక్ చేయాల్సిన పనే లేదు మనకు. ఓకే. రైట్. వి గో ఫర్ అనదర్ క్వెషన్. నెక్స్ట్ ఇందులోనే ఒకటే పేపర్‌లో ఇంకో క్వెషన్ అయిపోలే మనకు.
ఓకే. మీరు అనొచ్చు ఇంత టైం పట్టదబ్బా మీరు చేస్తూ ఉంటే ఫాస్ట్‌గా చేయొచ్చు. ఈజీగా మీరు మ్యాథ్స్‌లో ఒక 40 మార్క్స్ టార్గెట్ చేసుకొని చదవండి. యూ గెట్ ద రియల్లీ గుడ్ ర్యాంక్ అండి. డౌటే లేదు. ఓకేనా? నెక్స్ట్ వన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ది వాల్యూస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ది వాల్యూస్ ఆఫ్ √3 minus I whole power 3/7 is √3 minus I whole power 3/7 is option A 8, option B -8, option C 8i, option D equal to -8i. Option D equal to what? -8i. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ఇది ఐపీలో కూడా ఉంది. చాలా పేపర్స్‌లో ఎంసెట్ పేపర్స్‌లో వచ్చింది. ఇది టీజీ ఎంసెట్‌లో వచ్చిన క్వెషన్. టీజీ ఎంసెట్‌లో ఒకటే పేపర్ ఈ 4 క్వెషన్స్ కూడా. ఓకేనా? 2 కాంప్లెక్స్ నంబర్స్, 2 ఇవి. ఇందులో మీరు ఒకసారి కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడికి వాల్యూస్ ఎప్పుడైతే వచ్చాయో ఫస్ట్ అయితే √3 ప్లస్ ఐ కదండీ! √3 ప్లస్ ఐ అయితే మల్టిప్లై అండ్ డివైడింగ్ ఇది కూడా చూడండి. 1 ప్లస్ ఆర్ మైనస్ ఐ వచ్చిందనుకోండి. ఇలా వస్తే మల్టిప్లై అండ్ డివైడ్ ఇవి √2. √3 ప్లస్ ఆర్ మైనస్ ఐ ఆర్ ఐ ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ √3 ప్లస్ ఆర్ మైనస్ మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2. సింపుల్‌గా చెప్పాలంటే అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అన్నట్టు. ఇక్కడ ఏం రాయొచ్చు అండర్ రూట్ ఆఫ్ √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సెల్ 3 ప్లస్ 1. √4 వాల్యూ ఎంత అండి? 2. ఇదే మెథడ్ చేయాలి. కాకపోతే ఎవ్రీ టైమ్ చేయడం కష్టం కాబట్టి మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 అనుకోని చేస్తాం. ప్రొడక్ట్ క్వెషన్ ఇంపార్టెంట్. చాలా పేపర్‌లో వచ్చింది. మళ్ళీ క్వెషన్ వస్తే మీకు చాయిస్‌కి ఇచ్చేస్తా మీరు చేయడానికి. రైట్ ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 చేస్తే 2 ఆఫ్ √3/2 మైనస్ i/2 హోల్ పవర్ ఎంతండి? 3/4. 3/7. రైట్ ఇక్కడ 2 పవర్ 3/7 √3/2 అనేది కాస్ థీటా టేబుల్‌లో ఎప్పుడొస్తది? మనకెప్పుడైనా కాంప్లెక్స్ నంబర్స్‌లో ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలార్ ఫార్మ్ ఎప్పుడే ఇస్తాం. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. దీన్ని డెమోయిస్ థీరంలో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా తీసుకుంటే ఫస్ట్ అంటే రియల్ వాల్యూస్ అన్నింటిది కాస్. ఇమాజినరీ వాల్యూస్ అన్నింటియండి సైన్. కాస్, సైన్ కాబట్టి ఫస్ట్ √3/2 అనేది కాస్ థీటా టేబుల్ ఎప్పుడొస్తది? కాస్ 60 సారీ 30 డిగ్రీస్ అంటే π/6 మైనస్ ఐ సైన్ పై. అదేంటి సార్ ఇది తీసుకోగానండి. 1/2 ఎప్పుడొస్తది సైన్‌లో? π/6 తెలుసు. ఫస్ట్ ఫ్రాక్షన్ పార్ట్‌లో ఉన్నప్పుడు 3ని మల్టిప్లై చేయండి. 3 మల్టిప్లై చేస్తే 2 పవర్ 3/7 కాస్ 3π/6 minus I sin 3π/6 whole power is 1/7. Here 3 ones are 3 twos are 3 ones are 3 twos are. 2 power 3/7 cos pi/2 minus I sin pi/2 whole power what 1/7 we get. ఎప్పుడైతే 1/7 వచ్చిందో ఇంకేం సార్ cos pi/2 0 I sin pi/2 1/h డైరెక్ట్ 1/7 చేయొచ్చు అంటే అది ఇంపాసిబుల్. I పవర్ 1/7 1 పవర్ 1/7 అంటే 0 ఐ విల్ 1 రాయొచ్చు ప్రాబ్లమ్ లేదు. కానీ I పవర్ 1/7 డిఫైన్ చేయలేము. ఎందుకంటే డినామినేటర్ ఇక్కడ 7 ఉన్నాయంటే 7 రూట్స్ వస్తాయని మీనింగ్ మనకిక్కడ. సో, అదే కాన్సెప్ట్‌తోని ఎప్పుడైతే ఫ్రాక్షన్ పార్ట్ 1/n ఉందనుకోండి 3/7 కాస్ ఆఫ్ 2k పై. ఇక్కడ మిడిల్ ఏ సింబల్ ఉంది మైనస్. సో, -π/2 బై డినామినేటర్ 7 ప్లస్ సైన్ ఆఫ్ 2k పై -π/2/7. హియర్ కే వాల్యూస్ ఏంటండి 0 టు అప్ టు 6 వరకు తీసుకోవాలి. 7 ఉంటే 6 వరకు తీసుకోవాలి. నైట్ ఇక్కడ 2 పవర్ 3/7 దీన్ని సింప్లిఫై చేస్తున్నా. 2 2 జా 4 7 2 జా 14 అంటే డైరెక్ట్‌లీ వి రైట్ సిస్ ఆఫ్ 4k - 1 π/14 ఓకేనా. k ఈక్వల్ టు 0 టు 6 వరకు తీసుకోవాలి. k ఈక్వల్ టు 0 టు 6 కన్సిడర్ చేస్తే ఈ k ఈక్వల్ టు 0 టు 6 వాల్యూస్ నేను ఇందులో సబ్మిట్ చేయాలండి మెయిన్‌లీ. మన కాన్సెప్ట్ ఏంటి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయడానికి ఫస్ట్ ఇప్పుడు k ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా. 0 తీసుకున్న నాకు ఆన్సర్ ఏమైద్ది? 2 పవర్ 3/7 సెస్ ఆఫ్ k ఈక్వల్ టు 0 -π/14 సెస్ ఆఫ్ -π/14 ఒకటొచ్చింది. k ఈక్వల్ టు 1 నెక్స్ట్ అయితే k ఈక్వల్ టు 1 ఇందులో 1 సబ్మిట్ చేస్తే 2 పవర్ 3/7 సెస్ ఆఫ్ 3π/14 నెక్స్ట్ k ఈక్వల్ టు 2 2 పవర్ 37 సెస్ ఆఫ్ వాట్ వి గెట్ k ఈక్వల్ టు 4 2 జా 8 7π/14 నెక్స్ట్ k ఈక్వల్ టు 3 when we submit the k equal to 2/7 sis of 4 3s are 12 అంటే 11 11π/14 if k equal to 4 when we k equal to 4 4 4s are 16 అంటే 15 2 పవర్ 3/7 sis of 15π/14
వెన్ k ఈక్వల్ టు 5 2 పవర్ 3/7 సిస్ ఆఫ్ ఏమైందండి 19 5/14 వెన్ k ఈక్వల్ టు 6 2 పవర్ 3/7 సిస్ ఆఫ్ వాట్ వాల్యూ హియర్ 6 కదండి 6 4 24 23 5/14 ఈ వాల్యూస్ వచ్చేసాయి. ఎప్పుడైతే ఈ వాల్యూస్ వచ్చాయో ఓకేనా 23 5/14 వాల్యూ వస్తే ఇక్కడ మెయిన్‌గా మనం ఇక్కడ కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం 2 పవర్ 3/7 6 2 5 వీటిని అన్నిటిని ఏమన్నాడు ప్రోడక్ట్ అడిగిండు మనం. అడిషన్ అడగలే ప్రోడక్ట్. అంటే ఎప్పుడైనా ఇవి 1 2 3 4 5 6 7 వాల్యూస్‌ని ప్రోడక్ట్ చేస్తే అన్నిట్లో ఒకటి చూడండి 2 పవర్ 3/7 ఉంది. అది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది 7 టైమ్స్. అంటే విచ్ ఈస్ రిటెన్ యాస్ 2 పవర్ 3/7 హోల్ పవర్ 7. నెక్స్ట్ సిస్ ఆఫ్ ఇక్కడ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా? కాంప్లెక్స్ నంబర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్ట్‌లో ఉండి మల్టిప్లికేషన్‌లో ఉంటే యాంగిల్స్ అడిషన్‌లో తీసుకుంటాం. అంటే ఇప్పుడు మనం యాంగిల్స్ ఎందులో తీసుకోవాలి అడిషన్. -π/14 ప్లస్ 3π/14 ప్లస్ 7π/14 ప్లస్ 11π/14 ప్లస్ 15π/14 ప్లస్ 19π/14 ప్లస్ 23π/14 ఈ వాల్యూస్ వస్తాయి. ఎప్పుడైతే ఈ వాల్యూస్ అన్నిటిని అడిషన్ ఎప్పుడు కూడా కాంప్లెక్స్ నంబర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్ట్‌ని 2 ఆర్ మోర్ కండిషన్స్ మల్టిప్లికేషన్‌లో ఉంటే వాటి యాంగిల్స్ అడిషన్ చేస్తే చాలు. అన్నిటికి డినామినేటర్ సేమ్ కాబట్టి 23 ప్లస్ 7 ఏమైద్దండి 30. 11 ప్లస్ 19 ఏమైద్ది 30. 30, 30, 60. 60, 75. 78 మైనస్ అంటే 77. 2 పవర్ 7, 7 క్యాన్ 2 క్యూబ్ ఆఫ్ సిస్ ఆఫ్ ఏమైద్దండి 77π/14 ఓకేనా? 7 2జా 7 11జా ఇక్కడ నెక్స్ట్ ఏమైంది 2 పవర్ 3/2 కాస్ 11π/42 ప్లస్ ఐ సైన్ 11π/2 ఓకేనా? 5/2లో ఎప్పుడొచ్చినా కాస్ వాల్యూ 0 2 క్యూబ్ కదా! 2 క్యూబ్ వాల్యూ ఈక్వల్ 8 కాస్ వాల్యూ 0. ఇప్పుడు సైన్ చూడండి. సైన్ π/2 వాల్యూ ఎక్కడైనా ప్లేస్ ఉందా? వేరే ఇంకుతోని రాస్తాను. కొద్దిగా ఏమైనా క్లారిటీ వస్తుందనుకుంటా. సైన్ π/2 వాల్యూ ఏమైద్దండి 1. 3π/2 వాల్యూ -1. 5π/2 వాల్యూ +1 ఓకే. నెక్స్ట్ 7π/2 వాల్యూ -1. 9π/2 వాల్యూ +1. 11π/2 వాల్యూ ఏమిటండి -1 వస్తది. సో, ఇక్కడ -1 వాల్యూస్ వస్తే డైరెక్ట్‌లీ వాట్ వి టేక్ హియర్ ఇన్ ప్లేస్ ఆఫ్ సైన్ 11π/2 వి రైట్ -1. సో, -1 ఫైనల్ ఆన్సర్ ఈస్ -8. ఆప్షన్ ఈస్ డి. ఓకేనా? రైట్. వి గో ఫర్ ది అనదర్ క్వెషన్. ఇంకో క్వెషన్‌కెళ్దాం. లెంతీగా అంటే వీటికేమైనా షార్ట్ కట్ లేదంటే లేదు. ఇవన్నీ మైండ్‌లో కాలిక్యులేట్ చేసుకోవాలి. నీకు షార్ట్ కట్ అంటే ఈ మెథడ్ నీకు ఆల్రెడీ ఐడియా ఉంటే మైండ్‌లో కాలిక్యులేషన్ దట్ ఈస్ ద షార్ట్ కట్ ఓన్లీ. ఓకేనా? మీకెప్పుడైనా యూట్యూబ్ ఓపెన్ చేసినా, వేరే ఛానెల్స్ ఓపెన్ చేసినా షార్ట్ కట్స్ అని వస్తాయి. అవి ఓన్లీ కొన్ని క్వెషన్స్‌కే. ఆ కొన్ని క్వెషన్‌లు మనకు మళ్ళీ అదే మోడల్‌లో అదే టాపిక్ లాగా రిపీట్ చేస్తాడా లేదా అనేది తెలియదు. ఓకేనా? సో, మాక్సిమం కాలిక్యులేషన్ స్పీడప్ చేయండి. మీరు పక్కాగా వచ్చేస్తాయి. చూసారా ఒక్క పేపర్‌లో 4 వచ్చాయి కాంప్లెక్స్ అండ్ ఇమేజ్. ఇంకొక పేపర్ చూపిస్తా. చేద్దాం ఒక 2, 3 పేపర్ చేస్తే మీకు మాక్సిమం మోడల్స్ కవర్ అయిపోతాయి. మనం 3 పేపర్ చేసినా చాలు. మీకు మోడల్స్ కవర్ కావడమే ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. అనదర్ క్వెషన్. ఇంకో పేపర్ చూద్దాం. అనదర్ క్వెషన్‌లో ద సెట్ ఆఫ్ all values of theta such that 1 minus I cos theta by 1 plus 2I sin theta is purely imaginary is option A n pi plus minus 1 whole power n pi by 4 n belongs to Z. ఇదేంటంటే అంటే ఐ మీన్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ కూడా ఇంక్లూడ్ అయింది ఇందులో. ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n pi by 4 ఆప్షన్ సి n pi ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n pi by 2 ఆప్షన్ డి 2n pi ప్లస్ ఆర్ మైనస్ pi by 4 ఓకేనా? ఇవి ఆప్షన్‌లు. ఇందులో ఏది సాటిస్ఫై అయిద్దో అంటే డైరెక్ట్ చెక్ చేయడం కాదు. ఫస్ట్ సింప్లిఫై అయితే చేయాలి మనం. ఫస్ట్ సింప్లిఫై చేసేటప్పుడు మన కాంప్లెక్స్ నంబర్స్ ఇక్కడేంటి ప్యూర్‌లీ ఇమాజినరీ అన్నాడు. ప్యూర్‌లీ ఇమాజినరీ అంటే రియల్ వాల్యూ ఈక్వల్ టు 0.
ఇందులో రియల్ వాల్యూని సెపరేట్ చేయలేము మనం. సెపరేట్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకు డినామినేటర్‌లో i ఉంది. మన కాంప్లెక్స్ నంబర్స్‌లో బేసిక్ కాన్సెప్ట్ ఏంటిది? డినామినేటర్‌లో i వాల్యూస్ ఉంటే వాటిని రిమూవ్ చేయాలి. సో, డినామినేటర్ i వాల్యూ రిమూవ్ చేయాలంటే వాట్ వి డూ? రేషనలైజేషన్ ఈస్ ద సింప్లెస్ట్ మెథడ్. ఇంకో ఆప్షన్ కూడా లేదు మనకు. సో, 1 - i cos θ బై 1 + 2i sin θ. హియర్ రేషనలైజేషన్ ఫ్యాక్టర్ 1 - 2i sin θ బై 1 - 2i sin θ. Multiplying 1 into 1, 1 minus 2i sin theta. Next minus I cos theta. Minus of minus plus. అయితే i into i ఏమైతేనే మైనస్ i అవుతుంది. -1 వస్తది కదా! మైనస్ ఇంకోటి 2 sin theta into cos theta. By denominator value 1 plus 4 sin square theta because of a plus b into a minus b is equal to a square minus b square. ఇక్కడ i ఉంటుంది కాబట్టి ప్లస్ అయిద్ది. రైట్ వచ్చేసి. ఇక్కడ చూడండి. ఇక్కడ కండిషన్ ఏమిచ్చిండు? ప్యూర్‌లీ ఇమాజినరీ అంటే రియల్ పార్ట్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి మనం 0. ఇక రియల్ పార్ట్ ఏంటి చెప్పండి? వితౌట్ i. ఇదొకటుంది, ఇదొకటుంది. అంటే 1 - 2 sin θ ఇంటూ cos θ బై 1 + 4 sin స్క్వేర్ θ ఈక్వల్ టు 0 అండి. ట్రాన్స్‌ఫర్ చేస్తే వాట్ వి గెట్? 1 - sin 2θ ఈక్వల్ టు 0. sin 2θ ఈక్వల్ టు వాల్యూ ఎంత అండి? 1. ఓకేనా? ఆల్ఫా వాల్యూ ఏంది? 1 ఎప్పుడొస్తది sin θలో? π/2 అప్పుడొస్తది. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ చెప్పండండి. 2θ ఈక్వల్ టు n ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా n బిలాంగ్స్ టు z. Here 2θ ఈక్వల్ టు nπ ప్లస్ -1 హోల్ పవర్ n. ఆల్ఫా వాల్యూ π/2. 2 కూడా ట్రాన్స్ఫర్ చేస్తే θ ఈజ్ ఈక్వల్ టు nπ/2 ప్లస్ -1 హోల్ పవర్ n π/4. వేర్ ఈస్ దట్ ఆప్షన్? ఆప్షన్ ఏ nπ ఆప్షన్ బి అండి. ఓకేనా? సింపుల్ క్వెషనే. అంటే మనకి ఈ మోడల్ క్వెషన్స్ కూడా చాలా కనపడతాయి. మీరు పీవైస్ కావాలంటే మీ దగ్గర ఏ పీవైక్యూస్ బుక్ ఉన్నా ఓపెన్ చేసి చూడండి. ఎవ్రీ ఇయర్ ఈ మోడల్ క్వెషన్స్ ఉంటాయి. మోడల్స్ అన్నీ కవర్ చేస్తాయి ఈ వీడియోలో మాక్సిమం మీకు. ఎక్కువ వచ్చేటట్టు. ఓకేనా? ఇందులోంచి అయితే ఎన్ని మార్క్స్ వస్తాయి? కాంప్లెక్స్ మార్క్స్ 4 మార్క్స్. సో, అన్నీ మాక్సిమం మ్యాథ్స్‌లో అన్ని టాపిక్స్ నుంచి కాన్సెప్ట్స్ అబ్జర్వ్ చేస్తా ఉండండి. డెఫినిట్‌గా మీకు బెటర్ స్కోర్ అయితే వస్తుందండి. నెక్స్ట్ సింపుల్ క్వెషన్ ఇది. డైరెక్ట్ ఇచ్చేస్తాను ఆన్సర్. మనం గుర్తుపెట్టుకోవచ్చు కూడా దీన్ని. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ టు 0 ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈక్వల్ టు 0నే 2. దెన్ sin 2 ఆల్ఫా ప్లస్ sin 2 బీటా ప్లస్ sin 2 గామా ఈక్వల్ టు ఆప్షన్ ఏ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా. ఆప్షన్ బి కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా కాస్ స్క్వేర్ గామా. ఆప్షన్ సి sin స్క్వేర్ ఆల్ఫా sin స్క్వేర్ బీటా sin స్క్వేర్ గామా. ఆప్షన్ డి కాస్ ఆఫ్ 2 ఆల్ఫా మైనస్ బీటా మైనస్ గామా ప్లస్ కాస్ ఆఫ్ 2 బీటా మైనస్ గామా మైనస్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆఫ్ 2 గామా మైనస్ ఆల్ఫా మైనస్ బీటా. మళ్ళీ ఇదేం తీసుకుంటాం సార్ అంటే ఇక్కడ టఫ్ క్వెషన్ కాదండి. యాక్చువల్‌గా ఏం చేయాలంటే a + b + c హోల్ స్క్వేర్ అప్లై చేస్తాం. a + b + c హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిదండి? a స్క్వేర్ + b స్క్వేర్ + c స్క్వేర్ ఆఫ్ ప్లస్ 2 ఆఫ్ ab + bc + ca. మనం ఆల్రెడీ మీరు బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చేస్తాం. కాకపోతే కొద్దిగా లెంతీ క్వెషన్ లెండి అక్కడ. ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఆల్ఫా ఉందంటే స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయాలి. 3 ఆల్ఫా ఉంటే క్యూబ్ ఫార్ములా. 4 ఆల్ఫా ఉంటే 4. అయితే ఇక్కడ స్క్వేర్ ఉంది గానీ సైన్ స్క్వేర్, కాస్ స్క్వేర్ కన్వర్ట్ చేయడం పాసిబుల్ కాదు. సైన్ స్క్వేర్, కాస్ స్క్వేర్ కన్వర్ట్ చేస్తే ఆన్సర్‌లు ఏమైతాయంటే 3/2 వస్తాయి. 3/2 వస్తాయి. అయితే ఇక్కడ అప్లై చేసినప్పుడు a + b + c వాల్యూ 0. ఇది. ఇది వచ్చినప్పుడు ఇక్కడ ఏముంటుందండి? ఈ వాల్యూ మొత్తం 0 ఇది. బికాస్ ఆఫ్ ఏ వాల్యూ అంటే a ఈక్వల్ టు మనం ఏం కన్సిడర్ చేస్తాం? కాస్ ఆల్ఫా ప్లస్ i sin ఆల్ఫా. b ఈక్వల్ టు కాస్ బీటా ప్లస్ i sin బీటా. c ఈక్వల్ టు కాస్ గామా ప్లస్ i sin గామా. ఇవి వాల్యూస్ మనం కన్సిడర్ చేస్తాం. లెట్ అని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ కన్సిడర్ చేశాక మనం బేసిక్‌గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ వచ్చినాయి. మూడిటిని అడిషన్ చేయండి. అడిషన్ చేస్తే రియల్ పార్ట్ ఏంటి? కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా. కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? 0. అంటే 0. అంటే ఇది మొత్తం 0 అయిపోద్ది కదా! ఇక్కడ అప్లై చేస్తే స్క్వేర్ వస్తది. స్క్వేర్ అంటే కాస్ 2 ఆల్ఫా, కాస్ 2 బి, కాస్ గామా. sin 2 ఆల్ఫా, sin 2 బీటా, sin 2 గామా వచ్చింది. ఇటు సైడ్
ఏ ఇంటూ బి 2 కాంప్లెక్స్ నంబర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్ట్‌లో ఉండి మల్టిప్లికేషన్‌లో ఉంటే ఏమైతాయండి? యాంగిల్స్ అడిషన్ అయితాయి. అంటే ఏమైద్ది? ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా. బీటా గామా, బీటా గామా. గామా ఆల్ఫా, గామా ఆల్ఫా. అంటే ఈ ఆప్షన్ రాదు. నెక్స్ట్ మనకేంటి అడిషన్‌లో ఉండేటివి గావాలి. అడిషన్‌లో ఉండే ప్లేస్ ఎక్కడుందండి? ఆప్షన్ ఏ. కరెక్ట్ ఆన్సర్. మీరన్న ఇక్కడ సైన్ ఉంది. అక్కడ కాస్ ఎట్లొస్తది సార్ అంటే మొత్తం సింప్లిఫై చేస్తే ఏస్‌టీ వస్తది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్. ఈ మోడల్ క్వెషన్స్ గూడా చాలా టైమ్స్ రిపీట్ అయినాయి. ఓకే. డిఫరెంట్‌గా అడిగిండంతే. ఓకేనా? ఇదేంటిది డి మాయిస్ థీరమ్. నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్, ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ x square minus x plus 1 equal to 0, then this one also TS 2025 question అండి. Alpha plus 1 by alpha whole cube plus alpha square plus 1 by alpha square whole cube plus alpha cube plus 1 by alpha cube whole cube plus up to 12 terms. Up to what? 12 terms. So option A minus 32, option B 32, option C 0, option D equal to 16. Option D equal to what? 16. Right. ఇక్కడ ఒకటి ఇది సింపుల్ ఇట్లాంటి పవర్స్ క్యూబ్ ఇస్తాడు, స్క్వేర్స్ ఇస్తాడు. 12 టర్మ్స్ దగ్గర 6 టర్మ్స్, 3 టర్మ్స్, 4 టర్మ్స్ కూడా ఇస్తాడండి. ఇప్పుడు ఒకటి గుర్తు x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఉందనుకోండి. దీనికి రూట్స్ ఏంటి అండి? ఒమేగా, ఒమేగా స్క్వేర్. x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0. రూట్స్ ఆర్ వాట్? మైనస్ ఒమేగా, మైనస్ ఒమేగా స్క్వేర్. x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4 ఈక్వల్ టు 0. రూట్స్ ఆర్ మైనస్ 2 ఒమేగా, మైనస్ 2 ఒమేగా స్క్వేర్. ఓకేనా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4 ఈక్వల్ టు 0 ఇచ్చిండనుకోండి. రూట్స్ ఆర్ వాట్? 2 ఒమేగా, 2 ఒమేగా స్క్వేర్. ఇవి 4 రూట్స్ మనకు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0. రూట్స్ ఆర్ ఒమేగా, ఒమేగా స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0. మైనస్ ఒమేగా స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4 ఈక్వల్ టు 0. రూట్స్ ఆర్ మైనస్ 2 ఒమేగా, మైనస్ 2 ఒమేగా స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4 ఈక్వల్ టు 0. 2 ఒమేగా, 2 ఒమేగా స్క్వేర్. ఇవి రూట్స్ మనకు. ఓకేనా? ఇవి రూట్స్ గుర్తుపెట్టుకోండి అవి జనరల్‌గా. అంతేగాని మనం ఫ్యాక్టరైజేషన్ చేసి మళ్ళా డీమోస్ స్థిరం చేస్తాను టైం సరిపోదు. ఎందుకు? ఒమేగా వాల్యూ ఈస్ -1 ప్లస్ √3i/2. ఒమేగా స్క్వేర్ వాల్యూ ఈస్ -1 మైనస్ క్యూబ్త్ రూట్ ఆఫ్ యూనిటీలో ఫైండ్ ఔట్ చేస్తాం మనం వాటిని. ఇక్కడ ఎంసెట్‌కి మనకు అంత టైం ఉండదు కాబట్టి డైరెక్ట్ ఐడెంటిఫై చేయడం. రైట్. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒకసారి ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0 అన్నాడు. అంటే దీనికి ఇప్పుడు రూట్స్ ఏంటిది? మైనస్ వచ్చింది కదా! మైనస్ ఒమేగా స్క్వేర్. ఏదన్నా ఆల్ఫా ఈక్వల్ నేను మైనస్ ఒమేగా. నేను కొద్దిగా లెంతీగా చెప్తా. కానీ అంత టైం పట్టదు. ఎందుకో కూడా చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫానా? డైరెక్ట్‌లీ మైనస్ ఒమేగా మైనస్ 1 బై ఒమేగా హోల్ క్యూబ్. ఓకే. రైట్. ఇక్కడ ఏంటిది? ఒమేగా స్క్వేర్ కాబట్టి పాజిటివ్ అయితది. ఒమేగా స్క్వేర్ 1 బై ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్. ఒమేగా పవర్ ఏమైద్దండి? మైనస్ ఒమేగా క్యూబ్ మైనస్ 1 బై ఒమేగా క్యూబ్ హోల్ క్యూబ్. ఓకేనా? ఒమేగా పవర్ 4 ప్లస్ 1 బై ఒమేగా పవర్ 4. ఎందుకు సార్? ఈవెన్ పవర్ వచ్చినప్పుడు అది పాజిటివ్ అయితే ఆడొస్తే నెగెటివ్. నెక్స్ట్ మైనస్ ఒమేగా పవర్ 5 మైనస్ 1 బై ఒమేగా పవర్ 5 3. నెక్స్ట్ ఇంకోటి 6 కదా! మైనస్ ఒమేగా పవర్ 6 ప్లస్ 1 బై ఒమేగా పవర్ 6 హోల్ క్యూబ్. ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా పవర్ 7 1 బై ఒమేగా పవర్ 7 హోల్ క్యూబ్. ఒమేగా పవర్ 8 1 బై ఒమేగా పవర్ 8 హోల్ క్యూబ్. ఒమేగా పవర్ 9 మైనస్ 1 బై ఒమేగా పవర్ 9 హోల్ క్యూబ్. 10 కదండీ! ఒమేగా పవర్ 10 ప్లస్ 1 బై ఒమేగా పవర్ 10 హోల్ క్యూబ్. ఒమేగా పవర్ 11 మైనస్ 1 బై ఒమేగా పవర్ 11 హోల్ క్యూబ్. నెక్స్ట్ హమ్మయ్య! ఒమేగా పవర్ 12 ప్లస్ 1 బై ఒమేగా పవర్ 12 హోల్ క్యూబ్. ఇక్కడ మీరు కేర్‌ఫుల్ ఒక సీరీస్ లాగా ఫార్మ్ అయింది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మాత్రం రాసాను. మనకు మీకు మైండ్‌లో కూడా తెలుస్తా ఉంటది. యాక్చువల్‌గా చూడండి. ఒమేగా ఇంటూ ఒమేగా వాల్యూ చూడండి కేర్‌ఫుల్. ఒమేగా ఇంటూ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ మైనస్ 1 బై ఒమేగా హోల్ క్యూబ్ కదా! అంటే ఇక్కడ ఏమైద్ది? మైనస్ కామన్ తీస్తాననుకున్న ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 బై ఒమేగా హోల్ క్యూబ్ వి గెట్. మీకు క్లారిటీ ఉందా? ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 అంటే ఏంటిది? వి నో ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఏంటి? యాక్చువల్లీ మైనస్ ఒమేగా. ఇక్కడ మైనస్ ఒమేగా రాస్తే మైనస్ మైనస్ ఎంత ప్లస్ అయిద్ది. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ ఏమైద్దండి? 1 క్యూబ్ అయితాంది. సెకండ్ ఒమేగా స్క్వేర్ ఇది మొత్తం పాజిటివ్ ఉన్నాయి.
ఒమేగా 2 మొత్తం పాజిటివ్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమైద్ది? -1 హోల్ క్యూబ్ అయిద్ది. ఓకేనా? ఎలా సార్? సింపుల్ థింగ్. ఒమేగా అంటే ఒమేగా పవర్ 4. ఒమేగా పవర్ 4 మళ్ళీ 1/ఒమేగా స్క్వేర్. ఒమేగా ప్లస్ 1 వాల్యూ మైనస్ ఒమేగా స్క్వేర్ -1 వచ్చిందని అర్థం. ఇక్కడ మరి ఒమేగా క్యూబ్ వాల్యూ ఎంతండి? 1. -1 -2 ఒమేగా క్యూబ్. నెక్స్ట్ ఒమేగా పవర్ 4 ఒమేగా పవర్ 4 మొత్తం 2 పాజిటివే ఉన్నాయి. 2 పాజిటివ్ ఉంటే ఆన్సర్ ఏమైద్దండి? నెగెటివ్ వాల్యూ వస్తది. ఈ 2 నెగెటివ్ ఉన్నాయి. అంటే ఆన్సర్ ఏమైద్దండి? పాజిటివ్ వాల్యూ వస్తది. ఓకేనా? కండిషన్ అంతే. సార్ పవర్ 5 కాదు సార్. అంటే ఒమేగా పవర్ 5 వాల్యూ నథింగ్ బట్ ఒమేగా స్క్వేర్. హౌ కెన్ వి నోన్ అంటే ఒమేగా పవర్ 5 రిటెన్ యాస్ ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్. హియర్ ఒమేగా క్యూబ్ వాల్యూ is 1. 1 into ఒమేగా స్క్వేర్, ఒమేగా స్క్వేర్. దట్స్ వై వి టేక్. నెక్స్ట్ ఒమేగా 1 + 1 ఒమేగా పవర్ 6 3 టేబుల్‌లో వచ్చే అంటే ఒమేగా పవర్ 6 వాల్యూస్ అన్నీ ఏమైతాయండి? వన్స్ అవుతాయి. ఒమేగా క్యూబ్, ఒమేగా పవర్ 6 9, 12 నెక్స్ట్ 15, 18, 21, 24, 27, 30, 33, 36 ఇవన్నీ గూడా అంటే 3 టేబుల్‌తో వచ్చే వాల్యూస్ అన్నీ 1 అవుతాయి. అదే ఐ వాల్యూస్ ఏంటనుకో 4 టేబుల్‌తో చూసుకోవాలి. ఓకేనా? ఇదే కాన్సెప్ట్ నేను ఇక్కడ అప్లై చేస్తే ఎన్ని అయిపోయినాయి? ఇక్కడ వరకు అయిపోయిందా? ఇక్కడ +2 హోల్ క్యూబ్ ఫస్ట్ 6 రాసాను. నెక్స్ట్ 2 మైనస్‌లు ఉన్నాయి కాబట్టి ప్లస్ రావాలి. మొత్తం పాజిటివ్ ఉంది కాబట్టి మైనస్ రావాలి. ఓకేనా? -2 హోల్ క్యూబ్ ఎందుకు సార్? ఒమేగా పవర్ 9 -1 నెక్స్ట్ వాల్యూస్ మొత్తం పాజిటివ్ కాబట్టి నెగెటివ్. నెగెటివ్ కాబట్టి పాజిటివ్. ఇదేంటిది? పాజిటివ్ హోల్ క్యూబ్. కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్. +1 -1 -1 హోల్ క్యూబ్ ఏంటి? -1 +1 +1 +1 -1 -1 +1 మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఆన్సర్ ఈస్ 0. ఆప్షన్ సి. అంటే అన్ని స్టెప్స్ కూడా రాయొద్దు యాక్చువల్‌గా. మీకు మైండ్‌లో ఐడియా ఉండాలి. ఒమేగా క్యూబ్, ఒమేగా పవర్ 4, ఒమేగా పవర్ 5, ఒమేగా పవర్ 6 అప్ టు ఒమేగా పవర్ 10 వరకు ఐడియాస్ ఉంటే మీరు సింపుల్‌గా సాల్వ్ చేస్తారు. అది పెద్ద ప్రాబ్లమ్ కూడా కాదు మీకు. రైట్. 2 పేపర్స్ కంప్లీట్ చేసాం. అంటే 8 క్వెషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా? ఇంకొక పేపర్ చూద్దాం. మళ్ళీ సేమ్ మెథడ్ వస్తే మాత్రం క్వెషన్స్ రాసి లీవ్ చేస్తా. డిఫరెంట్ మెథడ్స్ వస్తేనే నేను సాల్వ్ చేస్తా. అంటే లోకస్ క్వెషన్స్ అయితేంది కొన్ని క్వెషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో, అయి అవసరం లేదు. లోకస్ క్వెషన్స్ ఆల్రెడీ చెప్పాను. లోకస్ క్వెషన్‌లో మళ్ళీ డిఫరెంట్‌గా వస్తే మాత్రం డెఫినైట్లీ ఐ సాల్వ్ ద క్వెషన్స్. నెక్స్ట్ ఇయర్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ది కాంప్లెక్స్ నంబర్స్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ది కాంప్లెక్స్ నంబర్స్ √3 ప్లస్ i 1 మైనస్ √3i బై -1 ప్లస్ i -1 మైనస్ i ఈస్ ఆప్షన్ ఏ π/2, ఆప్షన్ బి π/3, ఆప్షన్ సి -π/12, ఆప్షన్ డి ఈక్వల్ టు -π/6. ఆప్షన్ సి ఈజ్ ఈక్వల్ టు వాట్? -π/6. రైట్. ఇక్కడ కేర్‌ఫుల్‌గా యాంప్లిట్యూడ్ అంటే ఏంటిది? యాంప్లిట్యూడ్ అన్న, ఆర్గ్యుమెంట్ అన్న θ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ y/x అనే మీనింగ్. ఓకే. అదే ఇక్కడ అప్లై చేస్తే ఫస్ట్ మల్టిప్లై చేయండి. యాంప్లిట్యూడ్ కదా! √3 ఇంటూ 1 √3. √3 ఇంటూ ఏమైద్దండి? 3i. నెక్స్ట్ ఐతోని ప్లస్ i ప్లస్ √3. బికాస్ ఆఫ్ హియర్ i ఇంటూ i స్క్వేర్. i స్క్వేర్ వాల్యూ -1. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతది. డినామినేటర్‌లో కూడా సేమ్ చేయండి. -1 ఇంటూ -1 +1. -1 ఇంటూ -i ప్లస్ i. i ఇంటూ -1 -i. i ఇంటూ i ఏమైద్దండి? i స్క్వేర్. i స్క్వేర్ అంటే -1 +1 వస్తది. బికాస్ ఆఫ్ -1 ఇంటూ -1 1 +1 అయింది. -1 ఇంటూ -i ప్లస్ i. ప్లస్ i ఇంటూ -1 -i ప్లస్ i. ఓకేనా వచ్చిందా? రైట్. గెట్ క్యాన్సెల్డ్. కొద్దిగా ఈజీగా ఇచ్చిండన్నమాట. √3 2 -2i/2. 2 కామన్ తీస్తే √3 మైనస్ వచ్చింది. దీనికి టాన్ థీటా కనుక్కోవాలి. ఇక్కడే మనం పప్పులో కాలేస్తాం. పప్పులో ఏం కానీ అన్నిట్లో కాలేస్తాం ఇప్పుడు. ఏం చేస్తారు తెలుసా? టాన్ ఇన్వర్స్ y/x కదా! y వాల్యూ అంటే దీన్ని x ప్లస్ iy/తో కంపేర్ చేస్తే x ఈక్వల్ టు √3, y ఈక్వల్ టు -1 దట్స్ ఇట్. టాన్ ఆఫ్ -1/√3 టాన్ -1 అంటే -5/6 30 డిగ్రీస్ కదా! క్లోజ్ అయిపోయింది. బట్ యాక్చువల్ ఆన్సర్ అది కాదు. ఇక్కడ ఏం చేయాలంటే √3 - i అనేది ఏ కోఆర్డినేట్‌లో ఉందో మెన్షన్ చేసుకోవాలి. మనకి ఇక్కడ కోఆర్డినేట్స్ ఉంటాయి కదా!
ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏంటంటే పాజిటివ్ వచ్చింది. వై వాల్యూ నెగెటివ్ వచ్చింది. ఈ పాజిటివ్, నెగెటివ్ ఎందులో ఉంటాయి? లాస్ట్ క్వాడ్రంట్‌లో ఉంటాయి. అంటే దీనికి కరెక్టే వచ్చింది కదా సార్! మేము తప్పు తీసుకున్నా అంటే, మన మ్యాథ్స్‌లో కొన్ని టైమ్స్ రాంగ్ మెథడ్ చేసినా రైట్ ఆన్సర్‌లొస్తాయి. అర్థమైందా? మన మ్యాథ్స్‌లో రాంగ్ మెథడ్ చేసినా రైట్ ఆన్సర్స్ వస్తాయి కాబట్టి, ఒకసారి చూసుకోండి. సెకండ్, థర్డ్ క్వాడ్రంట్‌లో తీటా ఏంటండి? తీటా ఈక్వల్ టు మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ మోడ్ వై బై ఎక్స్. ఓకేనా? ఈ క్వాడ్రంట్‌లో ఉంటే తీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ మోడ్ వై బై ఎక్స్. అదే ఈ కోఆర్డినేట్ ఏందండి? నెగెటివ్, పాజిటివ్. ఇందులో ఉంటే థీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ మోడ్ వై బై ఎక్స్. ఈ కోఆర్డినేట్‌లో 2 నెగెటివే. అంటే థీటా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ మోడ్ వై బై ఎక్స్ మైనస్ పై. ఓకేనా? ఇది కొద్దిగా బెటర్. ఇప్పుడేమైంది? మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ మోడ్ కాబట్టి 1/√3. అంటే మోడ్ పై బై 6. ఆప్షన్ డి. అంటే దీనికి సెట్ అయింది. అన్ని క్వెషన్‌లు అట్లా వస్తాయని కాదు. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏందంటే కోఆర్డినేట్ మిస్ చేస్తూ ఉంటారు. ఆన్సర్ రాంగ్ వస్తూ ఉంటుంది. ఒక్కసారి చూసుకోండి అది. అర్థమైందనుకుంటా. నెక్స్ట్ వి గో ఫర్ అనదర్ క్వెషన్. అనదర్ క్వెషన్‌కెళ్దాం. ఇది ఇమాజినరీ పార్ట్ ఇచ్చిండన్న. లోకస్ క్వెషనే. ఇఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్, నేను చెప్పానుగా మాక్సిమం లోకస్ క్వెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అస్సలు వదిలిపెట్టకండి. కాంప్లెక్స్ నంబర్ దట్ ఈస్ ఈక్వల్ టు x ప్లస్ iy రిప్రజెంట్స్ ఏ pair of points p of x comma y in the organ plane. In the organ plane అంటే గ్రాఫ్ అండి. The organ plane z, in organ plane z satisfies the condition that the imaginary part of z minus 3 by z plus 3i is 0. Then the locus of the point is option A number x square plus y square minus 3x plus 3y equal to 0. X comma y not equal to 0 comma minus 3. నాకు ఈ క్వెషన్స్ ఈజీగా అనిపిస్తాయి కానీ రాయడమే ఎక్కువ. టేక్ లాట్ ఆఫ్ టైం. ఆప్షన్ బి 2xy minus 3x plus 3y plus 9 equal to 0. X comma y not equal to 0 comma minus 3. Option C x minus y minus 3 equal to 0. X comma y not equal to 0 comma minus 3. Option D x plus y plus 3 equal to 0. X comma y not equal to 0 comma minus 3. 0 comma minus 3. రైట్. సో ఇక్కడ ఏమన్నాడు? ఇదంతా ఇచ్చిండు. ఇంతకుముందుకు ఆర్గ్యుమెంట్ అని ఇచ్చిండు. కొన్ని క్వెషన్‌లో యాంప్లిట్యూడ్ అని ఇస్తాడు. ఈ లోకస్ క్వెషన్స్‌కు. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z-3 కాబట్టి z-3 బై z ప్లస్ 3i. ఇన్ ప్లేస్ ఆఫ్ z వి రైట్ x ప్లస్ iy మైనస్ 3 బై x ప్లస్ iy ప్లస్ 3i. రేషనలైజ్ చేద్దాం. x మైనస్ 3 ప్లస్ iy బై x ప్లస్ i ఆఫ్ y ప్లస్ 3 కదండీ. రేషనలైజేషన్ x మైనస్ i ఆఫ్ y ప్లస్ 3 బై x మైనస్ i ఆఫ్ y ప్లస్ 3 వి రైట్ ఆఫ్. ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే మల్టిప్లై x ఇంటూ x ఎక్స్ స్క్వేర్ x ఇంటూ మైనస్ xyi మైనస్ 3xi రైట్. 3 తోని ప్లస్ 3x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3yi ప్లస్ 9i 3 3 9 i తోని. సో ixy అయితదండి. ప్లస్ అయిద్ది. అంటే ప్లస్ y స్క్వేర్ ప్లస్ 3y ఇన్ డినామినేటర్ x స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఐ వాల్యూ వచ్చినప్పుడు ఏ ప్లస్ ఐఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి ఫార్ములా ఈజ్ ఈక్వల్ వాట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అదే కాన్సెప్ట్ నేను ఇక్కడ అప్లై చేస్తాను. ఇక్కడ మనకి ఏమిచ్చేది అంత వచ్చేసింది అని మనం క్యాన్సిల్ అయితే చూద్దాం. ఇదొకటి క్యాన్సిల్ అయింది, ఇదొకటి క్యాన్సిల్ అయింది, వదిలేసేయండి ఇక. సింప్లిఫై చేద్దాం సార్ లైక్ టర్మ్స్ అంటే రాసేది ఎంట్రన్స్ కదా, డిస్క్రిప్టివ్ కాదు కదా. సో నేను ఏం చేద్దాం, ఇక్కడ ఏమన్నా ఇమాజినరీ పార్ట్ కండిషన్ ఈజ్ వాట్ ఇమాజినరీ ఈజ్ జీరో అన్నాడు. అంటే ఇమాజినరీ వాల్యూస్ అన్ని జీరోస్ అవుతాయి అని మీనింగ్ మనకు.
సో, ఇది ఇమాజినరీ పార్ట్ అన్నాడనుకో రియల్ వాల్యూస్ అని చెయ్యి. కానీ ఇమాజినరీ 0 అన్నాడు కాబట్టి వి టేక్ ఇమాజినరీ. ఇమాజినరీ అంటే అయ్యుండే వాల్యూస్. అయ్యి ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. ఇదొకటి అయ్యి అంతే. అంటే -3x + 3y డివైడెడ్ బై ఇది రియల్ ఇది కూడా x² + y + 3 హోల్ స్క్వేర్. ఇంకేమైనా ఉన్నాయండి? 3x 3y ఇక్కడ ఒకటి 9 ఉందండి. +9 ఈక్వల్ టు ఆన్సర్ ఎంత? డినామినేటర్ ఆన్సర్ చేస్తే 0 అంటే -3x + 3y + 9 = 0. -3 కామన్. x - y - 3 = 0. స్ట్రెయిట్ లైన్ వచ్చింది. ఆప్షన్ ఏమైద్దండి? సి అయిపోయింది ఆన్సర్. పెద్ద లెంత్ కూడా రావు లోకస్ క్వెషన్స్. ఓకేనా? మీరు మల్టిప్లికేషన్ చేయడం వచ్చడం పర్ఫెక్ట్‌గా వస్తే మాత్రం మీరు ఫాస్ట్‌గా చేయగలుగుతారు. అసలు టైమే పట్టదండి. నెక్స్ట్ నెక్స్ట్ 2 అయిపోయినాయి. మూడో క్వెషన్. ఈ క్వెషన్ ఎందుకు ఇచ్చిల్లో కూడా నాకు అర్థం కాలేదు. అంత ఈజీ క్వెషన్. 3 + i హోల్ పవర్ 10 + √3 - i హోల్ పవర్ 10. ఆప్షన్ ఏ ఐబీలో కూడా 2 మార్క్స్ 1024 √3. ఆప్షన్ బి 1024. ఆప్షన్ సి 2048. ఆప్షన్ డి = 512 √3. ఈజీ క్వెషన్ ఇది. అంటే ఎంసెట్‌లో ఇంత ఈజీ క్వెషన్ వస్తదని యాక్చువల్‌గా గెస్ చేయం గదా! అంతేగాని ఇయ్యొద్దని గాదు. ఇస్తే బెటర్ మీకు గూడా. ఇక్కడ జూస్తే ఈ క్వెషన్‌లో ఈ మోడల్స్ కూడా ఇంపార్టెంట్ పవర్స్ ఉన్నాయి. నేనేం జెప్పాను √3 1 ఉంటే మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2. ఎందుకు? r = వాట్? √x² + y². x² + y² వాల్యూస్‌తోని మనం మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. అందుకే డైరెక్ట్ వి రైట్ 2 * √3/2 + i/2 హోల్ పవర్ వాట్? 10 ప్లస్ సేమ్ సిమిలర్‌లీ దిస్ వన్ ఆల్సో. √3/2 - i/2 హోల్ పవర్ 10. రెండిట్లో గూడా 2 పవర్ 10 కాబట్టి డైరెక్ట్‌లీ కామన్ 2 పవర్ 10. కాస్ థీటాలో √3/2 ఎప్పుడొస్తదండి? 30 డిగ్రీస్. సో, విచ్ ఈస్ రిటెన్ యాస్ కాస్ π/6 + i sin π/6 హోల్ పవర్ 10 ప్లస్ కాస్ π/6 - i sin π/6 హోల్ పవర్ 10. సో, మనకు అకార్డింగ్ టు డి మోయిస్ థీరమ్ పవర్ బికమ్ ఏమైద్దండి? కోఎఫిషియంట్. సో, హియర్ వి రైట్ 2 పవర్ 10 కాస్ 10 π/6 ప్లస్ i sin 10 π/6 ప్లస్ కాస్ 10 π/6 మైనస్ i sin 10 π/6. ఓకేనా? హియర్ దిస్ వన్ గెట్ క్యాన్సల్. నెక్స్ట్ ఏమైద్దండి? 3 సారీ 2 3s 2 5s 2 పవర్ 10 ఆఫ్ 2 కాస్ 5 π/3 అంటే ఏమైద్దండి? 2 పవర్ 11 ఇక్కడ 1 ఉంది గదండీ! కాస్ 5 π/3 లిటినేటండి. 5 ప్లస్సా? 5 ఒస్తది. 5 + 2 π/3 రాయాలి. 5 ఏనా? 30 డిగ్రీస్ అంతే గదా! కరెక్టే రాసాం గదా! పవర్ 10 ఉంది కాబట్టి 5/3 రాసేయండి. కాస్ ఆఫ్ 5 π/3 రిటెన్ యాస్ 5 + 2 π/3. కాస్ ఆఫ్ 180 + θ ఏమైద్దండి? 2 పవర్ 11 ఇంటూ మైనస్ కాస్ 2 π/3. కాస్ 2 π/3 అగైన్ వి రైట్ 2 పవర్ 11 ఇంటూ కాస్ ఆఫ్ 5 - π/3. ఓకేనా? 5 - కాస్ ఆఫ్ అనేది నెగెటివ్. నెగెటివ్ ఇంటూ నెగెటివ్ పాజిటివ్. 2 పవర్ 11 ఇంటూ కాస్ 5/3. కాస్ 5/3 వాల్యూ కాస్ 60 డిగ్రీస్ వాల్యూ ఈస్ 1/2. అంటే 2 పవర్ 10. 2 పవర్ 10 వాల్యూ ఈస్ 1024. ఆప్షన్ బి. యాక్చువల్‌గా ఇన్ని స్టెప్స్ కూడా రావు మీకు తెలుస్తది. ఇక్కడ మిడిల్‌లో పాజిటివ్ ఉందనుకో ఇమాజినరీ క్యాన్సెల్ అయితాయి. ఇక్కడ నెగెటివ్ ఉంది అనుకో రియల్ వాల్యూస్ క్యాన్సెల్ అయితాయి. ఓకేనా? కాన్సెప్టే అది గదా! నెక్స్ట్ ఇది ఆల్రెడీ ఓ మోడల్ చేసేసాం క్వెషన్ మనం. మోడల్ చేసాం. కాకపోతే అక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ చేసాం. ఇక్కడ నంబర్ ఆఫ్ ది రియల్ రూట్స్ అని అడుగుతాండు. ఇక్కడ ప్రొడక్ట్ చేసినాం. ఇక్కడ ఏంటిదండి? నంబర్ ఆఫ్ రియల్ రూట్స్. సో, దానికి దీనికి డిఫరెన్స్ అదే. అదొకసారి చూసుకోండి. ఆల్రెడీ మోడల్ చేసాం. అక్కడ ఏంటిది? ప్రొడక్ట్. ఇక్కడేంటి? నంబర్ ఆఫ్ రియల్ రూట్స్. నంబర్ ఆఫ్ రియల్ వాల్యూస్ ఆఫ్ -1 - √3i హోల్ పవర్ 3/4 ఈస్ ఆప్షన్ ఏ 0,
ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి ఈక్వల్ టు 3. ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు వాట్? 3. మరి ఇది ఎట్లా చేస్తారు? చాలా మంది ఇక్కడ కూడా 1/3. 1/3 ఉంటే మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2. 1 ఐ ఉంటే ఏం చేయండి? మల్టిప్లై విత్ √2. దిస్ ఇస్ ద ఫిక్స్డ్ వాల్యూస్. అవి ఎప్పుడు చేంజ్ కావు. అంటే మరి ఇక్కడ అదే చేస్తాం గానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మల్టిప్లై అండ్ డివైడింగ్ 2. 2 మల్టిప్లై చేస్తే ఏమైంది? 2/3/4 -1/2 -√3i/2 హోల్ పవర్ 3/4. వచ్చేసింది కదా సార్, రాసేయండి సార్. 1/2 ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ ఇట్ ఈస్ 5/3 sin π/3 అయిపోయింది కదా సార్, వచ్చేసింది. అంటే అక్కడ చూడాల్సింది కోఆర్డినేట్. పోలార్ ఫార్మ్‌లో కోఆర్డినేట్ మనం బిఫోర్ క్వెషన్ ఎందుకు చేయలేదు సార్ మీరంటే, ఫస్ట్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్ వస్తే ప్లస్, మైనసే ఉంటాయి కూడా యాస్ ఇట్ ఈజ్ రాసినా అసలు నీకు ఎక్కడ ఎఫెక్ట్ రాదు. ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తది. డిస్క్రిప్టివ్ రాసినా మార్క్స్ పోవు. కానీ ఇక్కడ ఎంట్రన్స్‌లో ఎస్పెషల్లీ ఇక్కడ మీరు డైరెక్ట్ అలాగే తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు అనొచ్చు మైనస్ కామన్ తీస్తా. పవర్ ఫ్రాక్షన్‌లో ఉంది, మైనస్ కామన్ తీయకండి. పవర్ ఫ్రాక్షన్ లేకపోతే నువ్వు మైనస్ కామన్ తీసినా రైటే. ఓకేనా? పవర్ ఫ్రాక్షన్‌లో ఉంది కాబట్టి కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అంటే ఇక్కడ చూస్తే ఇది ఏ కోఆర్డినేట్‌లో ఉంటుందండి? 2 నెగెటివ్ నుండే థర్డ్ కోఆర్డినేట్. థర్డ్ కోఆర్డినేట్‌లో తీటా వాల్యూ ఏంటిది? టాన్ ఇన్వర్స్ ఆఫ్ y/x మైనస్ π. ఓకేనా? తీటా ఈజ్ ఈక్వల్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ y వాల్యూ ఎంత అండి ఇక్కడ? √3/2 అంటే √3/-1 π. అంటే π/3 మైనస్ π. అంటే వాల్యూ ఏమైతే? -2π/3. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేం రాయొచ్చు? 2/3/4 ఆఫ్ cos ఆఫ్ -2π/3 ప్లస్ I sin ఆఫ్ -2π/3 హోల్ పవర్ వాట్? 3/4. ఓకే. 3ని ఫస్ట్ మల్టిప్లై చేయండి. 2/3/4 ఆఫ్ cos ఆఫ్ -2 ఇంటూ 3π/3 ప్లస్ I sin ఆఫ్ -2 ఇంటూ 3π/3 హోల్ పవర్ ఎంత అండి? 1/4. 3, 3, 3, 3 క్యాన్సల్. నెక్స్ట్ ఎప్పుడైతే ఫ్రాక్షనల్ పార్ట్ వస్తే ఏం చేయాలి? 2k π ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. సో హియర్ వి రైట్ 2/3/4 ఆఫ్ cos ఆఫ్ 2k π minus 2π by denominator value 4 plus I sin of 2k π minus 2π by 4. Here k values are 0, 1, 2, 3. ఇప్పుడు చూడండి 2/3/4 ఆఫ్ cos ఆఫ్ 2 కామన్ తీస్తే ఏమైందండి? 2k minus 1 into π/2. 2 1 2 2 ప్లస్ I sin ఆఫ్ k minus 1 into π/2. ఫస్ట్ వైకి ఇప్పుడు k ఈక్వల్ టు 0 తీసుకుందాం. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అదే. k ఈక్వల్ 0 తీసుకుంటే -π/2 వస్తది. అంటే ఆన్సర్ ఈస్ 2π/3/4 కాస్ -π/2 ప్లస్ I sin -π/2 వచ్చింది. అంటే ఆన్సర్ ఏమైద్దండి? ఇది 0. అంటే 2π/3/4 0 మైనస్ I. ఓకే. ఇది ఒకటొచ్చింది. ఇప్పుడు k ఈక్వల్ టు 1 తీసుకుంటాను. 1 తీసుకుంటే ఆన్సర్ ఏమైద్దండి? 0 అయిద్ది. ఇది వాల్యూ ఏమైద్ది? 2/3/4 ఇది 1 అయిద్దండి. ఇది 0 అయిద్ది. రైట్. ఇప్పుడు k ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను. ఇందులోనే సబ్మిట్ చేయండి. 2 ఈక్వల్ 2 తీసుకుంటే 2 మైనస్ 1 1 వస్తదా? అంటే 2/3/4 ఇది 0 ఇది ప్లస్ I అయిద్దండి. k ఈక్వల్ టు 3 తీసుకుంటున్నా. 2/3/4 3 తీసుకుంటే ఏమైద్దండి? 3 - 1 2 2 గెట్ క్యాన్సిల్ అయితే పై వస్తదక్కడ. అంటే -1 ప్లస్ I ఆఫ్ 0. మళ్ళా అడిగిన నంబర్ ఆఫ్ రియల్ వాల్యూస్. రియల్ అంటే వితౌట్ I. I వాల్యూ 0 అయ్యే కండిషన్‌లు ఎన్నున్నాయో చెక్ చేద్దాం. ఇక్కడ I ఉన్నదండి. అవసరం లేదు ఇది మనకు. నెక్స్ట్ ఇక్కడ I లేదు. సో ఇదొకటి తీసుకోండి. ఇక్కడ I ఉన్నది. ఇది అవసరం లేదు. ఇక్కడ I లేదు. 0 అంటే 0 ఉండాలి I ప్లేస్‌లో. అంటే ఇక్కడ ఎన్నున్నాయి? 1, 2. నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని? 2. మీరు ఇంతకుముందు బిఫోర్ చేసిర్రు చూసారా? అప్పుడు 4కు 4 సొల్యూషన్‌లు వస్తాయి ఐతోని. అదే రాంగ్ ఆన్సర్. అందుకే కొద్దిగా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. ఓన్లీ ఈ మోడల్ టైప్. ఓకేనా? ఇప్పటికి ఎన్ని క్వెషన్‌లు చేశాను నేను? 12 క్వెషన్స్ చేసాం మనం. ఎన్ని? వితిన్ 53 మినిట్స్‌లో విత్ ఎక్స్‌ప్లనేషన్ అంతోని. ఓకేనా? అంటే మీరు నార్మల్‌గా చేస్తే ఇంకెక్కువ క్వెషన్‌లు కూడా కవర్ చేయగలుగుతాడు. ఫైనల్ ఎగ్జామ్‌లో ఎస్పెషల్లీ. నెక్స్ట్ ఇంకో మెథడ్. అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్వెషన్సే చెప్తాను. సేమ్ వచ్చినా జస్ట్ రీడ్ చేస్తా. మీరు చేసేయొచ్చు అవి. ఇప్పటివరకు మనం చేసినయి. ఎందుకంటే ఏపీ కూడా 25 పేపర్స్ చదవాలి మనం. టీఎస్ అయిపోవాలి. ఏపీ పేపర్స్ కూడా వీడియోలో కంప్లీట్ కావాలి. ఒకటే వీడియోస్. అలా అయితే మీకు క్లారిటీ వచ్చేస్తది. కాన్ఫిడెన్స్ కూడా వస్తది టాపిక్స్ మీద. నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ I బై 1 మైనస్ I హోల్ పవర్ 20, 28 ఈక్వల్ టు ఆప్షన్ ఏ -4 ఆఫ్
1 minus I by 1 plus I whole power 20, 26. Option B, 4 of 1 minus I by 1 plus I whole power 20, 28. Option C, 1 minus I by 1 plus I whole power 20, 28. Option D, 1 minus I by 1 plus I whole power 20, 28. నెక్స్ట్ ఇంకొకటి యాంప్లిట్యూడ్ క్వశ్చన్ అడిగిందండి. ఇది చెప్పట్లేదు. లెట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ వై రిప్రజెంట్ పి ఆఫ్ ఎక్స్ కామా ఇన్ ద ఆర్గాన్ ప్లేన్ ఇఫ్ జెడ్ సాటిస్ఫై జెడ్ మైనస్ 3 బై అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్ మైనస్ 3 బై జెడ్ మైనస్ 2 ఈక్వల్ టు 5/2 అంటే ఏం చేయాలండి? జెడ్ ప్లస్ లో ఎక్స్ పై వై చేసి యాంప్లిట్యూడ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ ఈక్వల్ టు 5/2. ఆర్గ్యుమెంట్ అడిగిన బిఫోర్ పేపర్ లో యాంప్లిట్యూడ్ ఆర్గ్యుమెంట్ అన్నా యాంప్లిట్యూడ్ అన్నా ఒకటే. ఇది చేసేస్తారు మీరు. ఇంకోటి నేను చెప్పేస్తా. 1 మైనస్ ఐ రూట్ 3 ఇంకోటి రాసేస్తున్నా ఇక్కడ. 1 minus I root 3 whole power 20, 25 equal to option A 2 power 20, 25. Option B 2 power 20, 26. Option C minus 2 power 20, 25. Option D minus 2 power 20, 26. వచ్చినాయా? రైట్. ఇందులో ఒక క్వశ్చన్ మనం స్కిప్ చేయగలిగినాం. ఎందుకంటే క్లోకస్ క్వశ్చన్ ఆర్గ్యుమెంట్ అనేది సేమ్ మోడల్ వచ్చేసింది కాబట్టి అది స్కిప్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా 1 ప్లస్ ఐ బై 1 మైనస్ అయిందనుకోండి, న్యూమరేటర్లో ఏముందని ప్లస్ ఉంది కాబట్టి వి గెట్ ఐ పవర్ 20, 28 వస్తుంది. మరి మైనస్ ఉంటే సార్ మైనస్ ఐ వస్తుంది. ప్లస్ ఉంటే ప్లస్ ఐ, మైనస్ ఉంటే ఐ మైనస్. అంటే రేషనలైజ్ చేయాలి. ఇంటర్నల్ రేషనలైజ్ చేస్తే వచ్చే ఆన్సర్లు అన్నట్టు ఇలా 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ కదా రేషనలైజేషన్. 1 ప్లస్ ఐ బై 1 ప్లస్ ఐ 1 ఇంటూ 1 1 1 ప్లస్ ఐ స్క్వేర్ ప్లస్ 2i వస్తుంది. డినామినేటర్లో ఏంటి 1 ప్లస్ 1 ఐ స్క్వేర్ 1 క్యాన్సిల్ 2i/2 అంటే ఏమైందండి? ఐ వస్తుంది. అదే ఇక్కడ తీసుకుంటాం. 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ ఉంటే ఆన్సర్ ఏమైందండి? ఐ. 1 మైనస్ ఐ బై 1 ప్లస్ ఐ ఉంటే ఆన్సర్ ఏంటి? మైనస్ ఐ. ఐ పవర్ 20. ఐ వాల్యూస్ వస్తే ఏ టేబుల్తో డివైడ్ చేయాలి? 4 టేబుల్తో డివైడ్ చేయాలి. 4 డివిజబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ 4 టేబుల్తో డివిజల్ అయిపోయింది. అది కూడా మొత్తం 4 టేబుల్. అది ఎట్లా తెలుస్తుంది సార్ అంటే సింపుల్ థింగ్ చూడండి. 20, 28 4 టేబుల్తో చేయండి. 4 1 జా 4 5 జా 20 4 7 జా 28 అయిపోయిందా? అంటే ఐ పవర్ 4 హోల్ పవర్ ఏమైతే 57 రాయొచ్చు. అవునా? ఐ పవర్ 4 వాల్యూ 1 1 పవర్ 57 వాల్యూ ఎంత అండి? 1 ఇలా ఆన్సర్ 1 వచ్చేది ఏంటిది? ఇది పక్కకు పెట్టేసేయండి. -4 వస్తుంది. -4 +4 వస్తుంది. రావాల్సిన ఆన్సర్ ఇది కాదు, ఇది కాదు. ఇప్పుడు ఈ రెండిట్లు ఉంది. ఆ 2 మనం చెక్ చేసుకుంటే సరిపోద్ది. క్రాస్ చెక్ చేస్తే. నేనేం చెప్పాను? 1 మైనస్ అంటే -i హోల్ పవర్ 20, 28. మైనస్ కాస్త ఏమైందంటే +20, 28. +20, 28 అనే ఆన్సర్ సి. ఇదేమైద్ది? మైనస్ వస్తదండి. -1 వస్తది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఆప్షన్ సి ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇక్కడ కూడా. ఓకే. నెక్స్ట్ ఇది 1 మైనస్ ఐ రూట్ 3 హోల్ పవర్ 20, 25 ఉంది. దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేయాలి. సింప్లీ దీనికి మాడ్యులస్ అప్లై చేస్తే సరిపోద్దండి. మరి కాస్ థీటా, సైన్ థీటా అంత అవసరం లేదు. జస్ట్ ఐ అప్లైడ్ ద మాడ్యులస్. మాడ్యులస్ అప్లై చేస్తే డైరెక్ట్ సరిపోద్ది. మాడ్యులస్ ఆఫ్ అప్లై చేయండి. మాడ్యులస్ ఆఫ్ 1 మైనస్ ఐ రూట్ 3 హోల్ పవర్ 20, 25. మాడ్యులస్ అప్లై చేస్తే 1 స్క్వేర్ ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ హోల్ పవర్ 20, 25. రూట్ 3 3 ప్లస్ 1 4 అంటే 2 పవర్ 20, 25. ఆప్షన్ ఏముందండి? ఏ. ఆప్షన్ ఏమైద్ది? ఏ. వస్తదా? ఇంకో డౌట్ ఉందండి. మొత్తం చేద్దాం. చేసాం మనం. అప్లై చేసాం గానీ ఆన్సర్ వచ్చింది. డైరెక్ట్ 2 పవర్ వచ్చేసింది. బట్ వి ట్రై ది మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 అంటే 2 పవర్ 20, 25 1/2 మైనస్ ఐ రూట్ 3/2 హోల్ పవర్ 20, 25 అకార్డింగ్ టు De Moivre's theorem. 2 పవర్ 20, 25 1/2 when it is comes in I mean ఎలా cos thetaలో 5/3 మైనస్ ఐ sin 5/3 హోల్ పవర్ 20, 25 పవర్ బేస్ అయిద్దండి. 2 పవర్ 20, 25 cos 20, 25 π/3 మైనస్ ఐ sin 20, 25 π/3. 4, 7 3 టేబుల్‌లో పాసిబుల్ కాదు. బట్ 3 టేబుల్‌తో డివిజన్ చేయండి. 20, 25ని 3 టేబుల్‌లో డివిజన్ చేస్తే ఏమైద్దండి? 3 1 జా 3 6 జా 3 6 జా 18 మళ్ళీ 22 ఉంటది. 7 జా 21 వస్తదండి. 21 అంటే 15 ఉంటది. 3 జా 673 అయితాంది. 673 అంటే హుహుహు. రైట్. 670 ప్లస్ 3π/3 మళ్ళా పైయే వస్తది కదా!
అంతే కానీ రిమైండర్ ఏం వస్తలే. కానీ రిమైండర్ రావాలా మనకు. రిమైండర్ వచ్చేసింది కదా! నేనెందుకు అనవసరంగా వేరే ఏమో చేస్తాను మనం. 673 తోని వచ్చేస్తాను డివిజన్. అంటే 2 పవర్ 2025 కాస్ 673 పై మైనస్ ఐ సైన్ 673 పై. చూడండి. పై వాల్యూ వచ్చింది. మన కాస్ థీటాలో పై వస్తే ఏంది? కాస్ 0 వాల్యూ 1, కాస్ పై వాల్యూ -1, 2 పై వాల్యూ +1, 3 పై వాల్యూ -1. అట్నే తీసుకుంటే 2 పవర్ 2025 -1 సైన్‌లో ఏ వాల్యూస్ వచ్చినా పై వస్తే 0. ఆన్సర్ ఏమైద్ది? -2 పవర్ 25 ఇదే రైట్ ఆన్సర్. మీరు ఫస్ట్ చేసిర్రు కదా సార్ అని చాలా మంది షార్ట్ కట్స్ అని అదే అప్లై చేస్తారు. బట్ దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ ఉంటది. కానీ మనకు రాంగ్ వచ్చే ఆన్సరే ఉంటది. అందుకే డోంట్ బిలీవ్ ద చీట్ కోడ్స్ అండ్ షార్ట్ కట్స్. అంటే డిపెండ్ ఆన్ ది క్వెషన్ చేంజ్ అవుతూ ఉంటాయి. కొన్ని క్వెషన్‌లకి అప్లికేబుల్ చేయొచ్చండి. ఎందుకంటే మనకు రాని టైంలోనైనా, లేకపోతే కొద్దిగా లెంతీగా ఉంది సాల్వ్ చేయలేనప్పుడు ఏదో కొద్దిగా యూజ్ అయితాయి. బట్ నాట్ ఎవ్రీ టైమ్. నెక్స్ట్ అనదర్ క్వెషన్. కాంప్లెక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ డీమాయిస్ థియరమ్ చూడండి. కొద్దిగా డిఫరెంట్ క్వెషనే ఇచ్చిండండి. డిఫరెంట్ క్వెషన్ నాట్ టఫ్ క్వెషన్. వన్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x plus 1 whole power 4 plus 81 equal to 0. Option A 3 of 1 plus I by root 2. Option B minus of root 3 plus 2 plus root 3I by root 2. Option C minus of 3 plus root 2 plus I by root 2. Option D minus of 3 plus 3I by root 2. 3 plus 3I by root 2. రైట్. ఇక్కడ చూస్తే x plus 1 whole power 4 equal to what we write? -81 అవుతదండి. -81 అయింది. పవర్ 4 ట్రాన్స్‌ఫర్ చేయండి. x plus 1 equal to -81 whole power 1/4. x plus 1 equal to 81 whole power 1/4 -1 whole power 1/4. 81 రాయొచ్చు కదండీ. అంటే డీమాయిస్ థియరమ్‌లో కన్వర్ట్ చేసాం. మేము x plus 1 whole power 4 అంటే x plus 1 whole square చేయండి. తప్పలేదు. కానీ ఏమైద్ది బాగా లెంతీ వస్తది. ఇట్లాంటి క్వెషన్‌లు మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉన్న, థియరీలో ఉన్న, ఫ్రాక్షన్ పార్ట్ డీమాయిస్ థియరమ్ అప్లై చేసే ఆప్షన్ ఉందంటే అసలు లీవ్ చేయొద్దు. మనం డీమాయిస్ థియరమే అప్లై చేయాలి. ఎందుకంటే అప్పుడే ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఇక్కడ చూస్తే x plus 1 equal to 81 రిటెన్ యాస్ 3 పవర్ 4 హోల్ పవర్ 1/4 -1 కదండీ. -1 ప్లస్ I0. సో, x plus 1 equal to 3 అయిద్దండి. 4, 4 క్యాన్సిల్ అయిపోయినాయి. -1 కాస్ థీటా టేబుల్ ఉంది. కాస్ పై ప్లస్ ఐ సైన్ పై హోల్ పవర్ 1/4. ఇప్పుడు 4 బిఫోర్ రావాలంటే మనం ఏం చేయాలి? 3 ఆఫ్ కాస్ ఆఫ్ 2k పై ప్లస్ పై బై డినామినేటర్ 4 ప్లస్ ఐ సైన్ ఆఫ్ 2k పై ప్లస్ పై బై 4 వచ్చేసిందా? ఇక్కడ k వాల్యూ 0, 1, 2, 3. ఎప్పుడైతే ఈ వాల్యూ సబ్మిట్ చేసుకున్నానో ఇప్పుడు మనం కామన్ తీద్దామా? అట్నే చేసేయండి అబ్బా! ఏదో వత్తది. k ఈక్వల్ టు 0 తీసుకున్నాం. k ఈక్వల్ టు 1 ట్రాన్స్‌ఫర్ చేయాలండి. x ఈక్వల్ టు 3 ఆఫ్ కాస్ ఆఫ్ ఏమైద్దండి? 2k ప్లస్ 1 ఇంటూ పై బై 4 ప్లస్ ఐ సైన్ ఆఫ్ 2k ప్లస్ 1 ఇంటూ పై బై 4 -1. ఇటు సైడ్ ఉన్న +1 ట్రాన్స్‌ఫర్ చేస్తే వాట్ వి గెట్? -1 అయింది. ఓకేనా? ఎప్పుడైతే -1 అయిందో, -1 అయిపోయిందో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నా అంటే సింప్లీ ఇప్పుడు k ఈక్వల్ టు 0 సబ్మిట్ చేస్తున్నా. అప్పుడు x వాల్యూ ఏమైద్ది చూద్దాం. 3 ఆఫ్ k ఈక్వల్ టు 0 2k పై బై 4 2k పై ప్లస్ పై బై 4 కదండీ. k ఈక్వల్ టు 0 తీసుకుంటే వెన్ ఐ కాస్ పై బై 4 ప్లస్ ఐ సైన్ పై బై 4 -1 వస్తుంది. అంటే x ఈక్వల్ టు ఏంటిదండి 3 1/√2 ప్లస్ I/√2 -1. సింపుల్‌గా చూద్దాం. అన్నిట్లో సేమ్ ఉంటాయి. ఇది రాదండి ఆన్సర్. ఇక్కడ ప్రతిసారి 3 వాల్యూస్ వస్తాయి. 1, 2 ఇదొకటి -3 ఇది కాదు, ఇది కాదు. ఈ రెండిట్లో చెక్ చేయాలి. ఈ రెండిట్లో చూడండి. ఇక్కడ 3 మైనస్‌లున్నాయి. 3 మైనస్‌లే ఉన్నాయి. ఇక్కడ కూడా 3 మైనస్‌లే. కానీ ఇక్కడ రెండే మైనస్‌లు వస్తాయి.
ఈ 2 ప్లస్‌లు ఇదొకటి మైనస్ వస్తుంది. అంటే x ఈక్వల్ టు 0 కాదు. k ఈక్వల్ టు నెక్స్ట్ 1 తీసుకుంటున్నాం. 1 తీసుకుంటే ఏమైద్దండి? 3 ఆఫ్ 3 π/4. 3 π/4 అంటే ఏ కోఆర్డినేట్? π మైనస్ π/4. 180 మైనస్ సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్‌లో కాస్ట్‌లనే వాల్యూస్ నెగెటివ్ ఉంటాయి. 1/√2 ప్లస్ i/√2 -1. ఇందులో కూడా రెండే మైనస్‌లున్నాయి. 3కి 3 మైనస్‌లుంటాయి. ఇది కూడా కాదు. k ఈక్వల్ టు 2 తీసుకోండి. k ఈక్వల్ టు 2 తీసుకుంటే 2 2 జా 4. 5π/4 విచ్ కోఆర్డినేట్? ఎట్లా సార్ 5π/4 మీకు కోఆర్డినేట్ ఎలా తెలుస్తదని చెప్పండి సార్ అంటే 5/5 ప్లస్ 5/4 180 ప్లస్ theta which coordinate? In third coordinate. In third coordinate sin and cos both are the negative. So we write -1/√2 minus i/√2 -1 -3 -3i -√2/√2. So when we common the 3i√2 ఎక్కడ ఉందండి? 3i ఉండాలి. 3i లేదు కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఇప్పటికి ఎన్ని పేపర్లు? 4 పేపర్స్ అయిపోయినాయి. 16 క్వెషన్స్ కంప్లీట్ చేసాం మనం. 4 పేపర్స్ 4 అయిపోయినాయి. 16 క్వెషన్స్ కంప్లీట్ చేసాం. అంటే నేనెంత ఇప్పటికి టైం 1 అవర్ 5 మినిట్స్ అయిందండి. 1 అవర్ 5 మినిట్స్‌లో 16 క్వెషన్స్ అంటే ఒక్కసారి 3 అవర్స్ 2 అవర్స్ క్యాలిక్యులేట్ చేసి 3 అవర్స్ క్యాలిక్యులేట్ 16 త్రీజా అవునా? 16 త్రీజా 48 క్వెషన్స్ చేయగలుగుతాం ఎంసెట్‌లో మనం. పర్ఫెక్ట్‌గా మనకొచ్చే క్వెషన్‌లు. అంటే నేను ఇక్కడ రాసాను గానీ, ఇదే ఫ్లోలో మీరున్నట్లయితే ఏమైద్ది? ఒక 1 అవర్‌కు 25 క్వెషన్స్ వరకు చేయగలుగుతారండి ఈజీగా. మ్యాథ్స్ అయితే 1 ½ అవర్ పెట్టుకున్నారంటే 30-40 క్వెషన్స్ పర్ఫెక్ట్‌గా ఆన్సర్ టిక్ చేయొచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ 10, 10, 20, 20 చేసినా కూడా మంచి ర్యాంక్ వస్తది. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ ఇంకొక పేపర్ చూద్దాం. నాకు తెలిసి ఇందులో మోడల్స్ రిపీట్ అవుతాయి అనుకుంటున్నా నేనిగ. ఎందుకంటే ఆల్రెడీ చేసున్నాం కదా ఇప్పటి వరకు. రిపీట్ అయితే బెటర్. మనం నెక్స్ట్ ఏపీ పేపర్ చూడొచ్చు. ఓకే. రైట్. నెక్స్ట్ ఒకటి ఇక్కడ ఇన్‌ఈక్వాలిటీ క్వెషన్ వచ్చిందండి. అంటే మాక్సిమం మినిమం క్వెషన్. ఇఫ్ z-3 - 4i ఈక్వల్ టు 5 అండ్ mod z is equal to 5, 15, then the sum of the maximum and minimum values of mod z1 minus z2 is option A 75, option B 30, option C 35, option D is equal to 20. ఓకేనా? ఇంకోటి ఎట్లాగో ఇచ్చిండు. ఇంకొకటి ఈ 2 కూడా డిఫరెంట్ క్వెషన్సే చేసేద్దాం ఇవి. రైట్. ఇక్కడికే వచ్చేస్తే మనకు మాక్సిమం ఇన్‌ఈక్వాలిటీస్ ఉంటాయి. అయితే z1 మైనస్ mod z1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు z1 మైనస్ z2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు mod z1 ప్లస్ mod ట్రయాంగిల్ ఇన్‌ఈక్వాలిటీస్ అంటాం. ఇలా తీసుకున్నది అది మినిమం వాల్యూ అయిద్ది. ఇదేమైద్ది మాక్సిమం. సార్ వేరే మెథడ్ లేదంటే వేరే మెథడ్ ఉంది. జామెట్రీ టైప్. ఇది సెంటర్ 3, 4 సెంటర్ రేడియస్ 5 అంటే C1 3, 4 రేడియస్ ఎంత R1 5. ఇక్కడ ఏంటిది సెంటర్ 0, 0 ఎక్స్ వాల్యూస్ లేవు కదండీ. సెంటర్ 15 అంటే మాక్సిమం వాల్యూ అంటే ఏమైద్దంటే D ప్లస్ R1 ప్లస్ R2 మోడ్ ఆఫ్. మినిమం వాల్యూ అంటే R1 ప్లస్ R2 మైనస్ D. R1 ఒకే సెంటర్ రేడియస్. D అంటే డిస్టెన్స్ బిట్వీన్ ది 2 సెంటర్స్. సెంటర్ C1 తెలిసి C2 అట్లా చేయాలి. అది ఏంటిది మనం సర్క్యూట్స్‌లో చేసినట్లు చేయాలి. బట్ అది కొద్దిగా లెంతీ కాబట్టి ఐ విల్ అప్‌లోడ్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నా. నాకు ఫస్ట్ మాక్సిమం వాల్యూ అంటే ఏంటిదండి? మోడ్ ఆఫ్ z1 మైనస్ z2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు z1. అయితే ఇక్కడ z1కి ఏం మిస్ అవుతున్నా? -3 దాన్ని యాడ్ చేస్తున్నా. -3i -4i +3 +4i -z2. సింప్లిఫై చేయండి. మోడ్ ఆఫ్ z1 -3 -4i ఒక పార్ట్, మోడ్ ఆఫ్ 3 +4i ఒక పార్ట్ ప్లస్ z2. సార్ అక్కడ మైనస్ రాయం. మాక్సిమం వాల్యూ తీసుకున్నప్పుడు అక్కడ మైనస్ ఉన్న మనం ఏం తీసుకోవాలి? ప్లస్సే తీసుకోవాలి. ఇప్పుడు మనం చేసేది దాని మాక్స్ వాల్యూ. లెస్ థాన్ ఆర్ ఈక్వల్ ఇప్పుడు ఆన్సర్ ఏమైద్దండి? 5. ఎట్లా సార్? వాళ్ళే ఇచ్చిర్రు కదా! ఇది అండర్ రూట్ ఆఫ్ మాగ్నిట్యూడ్. ఇదెంతండి? 15. 20. 15 + 5 ఎంతండి? 20.
√3² + 4² వాల్యూ ఎంత? 5. అంటే మాక్సిమం వాల్యూ 25 వచ్చింది. ఇక మినిమమ్ కావాలి మనకు. మరి మినిమమ్ ఏం చేస్తారు సార్ అంటే Z1 - Z2 అంటే mod Z1 - Z2 తీసుకోలేము డైరెక్ట్‌లీ. డైరెక్ట్‌లీ తీసుకుంటే ఇక్కడ ఒక పెద్ద ఎఫెక్ట్ వచ్చేస్తది. ఏంటి సార్ అంటే చూడండి. ఆన్సర్ రాదు మనకలా. Z1 అంటే దీనికి యాడ్ చేయాలి కదా మనం. యాడ్ ఏం చేయొచ్చు Z1 అంటే? Z1 - 3 - 4i + 3 + 4i -15 కదండీ! ఇంకేం సార్ వచ్చింది కదా! మీకెందుకు టెన్షను అని మీరు అనిపించుకోవచ్చు. అనొచ్చు. కానీ చూడండి. ఈ వాల్యూ ఎంత అయితదండి? 5. ఈ వాల్యూ ఎంతండి? 5 -15. ఇక్కడ ఆన్సర్ ఏమైద్దండి? -5. సరే మాక్సిమం కాబట్టి మనం ప్లస్‌లలో ఉంది కాబట్టి +5 తీసుకున్నాం. 25 + 5 30 అయిద్ది. బట్ ఆప్షన్ ఏముంటది మనకు? 30 ఉండదు. 35 ఉంటది. ఓకే. అంతే కదా! 5 తీసుకోవచ్చు. అంటే మీరేంది -5 అంటే -5 తీసుకోకండి. mod 5 తీసుకోండి. mod లాగా తీసుకుంటే వాల్యూ ఏమైద్దండి ఇది? +5. సో ఇదొచ్చేసింది ఇదెంత? మినిమమ్ వాల్యూ. ఇదే ప్యాటర్న్ అప్లై చేసినా నేను. అర్థమైందా? ఇది +5 ఇది +25 మోడ్. అంటే నెగెటివ్స్ వచ్చినా గూడా వి టేక్ ఆల్‌వేస్ పాజిటివ్ వాల్యూస్. Z2 - Z1 లాగా తీసుకుంటాం. ఆ! సింపుల్‌గా ఇది ఫస్ట్ రాసి సెకండ్ రాసుకుంటే ఇంక ఈజీగా ఉంటుంది మనకు. ఎప్పుడైతే ఈ వాల్యూస్ వచ్చేసాయో వెన్ దిస్ గెట్ అంటే మనం సమ్ ఆఫ్ ది మాక్సిమమ్ అండ్ మినిమమ్ వాల్యూస్. మాక్సిమమ్ వాల్యూ 25 మినిమమ్ వాల్యూ 5. సో ఆన్సర్ ఈస్ నెగెటివ్స్ మాత్రం కన్సిడర్ చేయకండి. ఓకే. సమ్ అన్నాడు కాబట్టి. ఇదొక డిఫరెంట్ మెథడ్. నెక్స్ట్ ఇంకో క్వెషన్ అండి. ఇది కూడా కొద్దిగా డిఫరెంట్ క్వెషనే. డి మోయిస్ థీరమ్. డి మోయిస్ థీరమ్. If Z equal to R of cos theta plus I sin theta theta not equal to -π/2 is a solution of x cube is equal to I, then R power 9 cos theta plus I sin theta. Okay. Option A √3/2 plus 1/2i. Option B 1. Option C -i. Option D equal to √3/2 plus 1/2i. దీన్ని ఇప్పుడు మనం కనుక్కుందాం. Z ఈజ్ ఈక్వల్ టు R ఆఫ్ కాస్ థీటా ప్లస్ I sin Z క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు I కదండీ. సింప్లీ Z క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు I అయితే x క్యూబ్ కదా. x ఈక్వల్ టు ఎన్ని రాయొచ్చండి? I పవర్ 1/3 రాయొచ్చు. I పవర్ వాట్? 1/3. మనకిప్పుడు కావాల్సిన వాల్యూ ఏంటిది? R పవర్ 9 ఆఫ్ కాస్ థీటా ప్లస్ I sin థీటా వాల్యూ రావాలి మనకు. x ఈక్వల్ టు తీసుకుంటే 0 ప్లస్ I పవర్ హోల్ పవర్ 1/3 కదా! అంటే ఇక్కడ R వాల్యూ ఏమైతుందో చెప్పండి? 1 R వాల్యూ అంటే ఏంటండి? R ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y². ఇక్కడ రియల్ వాల్యూ 0 ఇమాజినరీ 1 అంటే R ఈక్వల్ టు ఏమైద్దండి మనకు 1 వస్తది. R ఈక్వల్ టు 1 అని మీనింగ్ రాసేసుకోండి క్లోజ్. నెక్స్ట్ తీటా వాల్యూ ఒకటొస్తే చాలు మనకు ఆన్సర్ వచ్చేస్తది. రైట్. వచ్చిందా? నెక్స్ట్ 1/3 అంటే తెలుసు కదండీ. కాస్ 0 ఎప్పుడొస్తది? π/2 ప్లస్ I sin π/2 హోల్ పవర్ 1/3. ఓకేనా? ఇప్పుడు మనం అప్లై చేద్దాం. 1/3 ఫస్ట్ వస్తే ఏంటండి? కాస్ ఆఫ్ 2k π ప్లస్ π/2/3 ప్లస్ I sin ఆఫ్ 2k π ప్లస్ π/2/3. ఇది మీకు ఆల్రెడీ k ఈక్వల్ టు 0, 1, 2 అనేది మనకు తెలుసు. తెలుసు కాబట్టి అప్లై చేస్తే 2 2 జా 4 కాస్ ఆఫ్ ఏమైద్దండి 4k ప్లస్ 1 3 2 జా 6 π/6 ప్లస్ I sin ఆఫ్ 4k ప్లస్ 1 π/6. π/6 వచ్చేసాం. ఇప్పుడు మనం k ఈక్వల్ టు 0 తీసుకోండి. 0 తీసుకుంటే కాస్ π/6 ప్లస్ సైన్ π/6 వస్తది. అప్పుడు ఆన్సర్ ఏమైద్దండి? కాస్ π/6 ప్లస్ I sin π/6 ఆన్సర్ వచ్చేసింది. బట్ అదే అవుతుందని ఎగ్జాక్ట్‌గా చెప్పలేం. నెక్స్ట్ వీటిది అనదర్ క్వెషన్. x ఈక్వల్ టు ఓకేనా. ఎందుకంటే మనకిచ్చింది I గదా! దీని రూట్స్ కనుక్కోవడానికే ట్రై చేయాలి మనం. దానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇయ్యాలి మనం. ఓకేనా. నెక్స్ట్ x ఈక్వల్ టు తీసుకుంటే k ఈక్వల్ టు ఏంటిదండి నెక్స్ట్ 1 తీసుకుందాం. వెన్ ఐ టేక్ 1 5π/6 x ఈజ్ ఈక్వల్ టు కాస్ 5π/6 ప్లస్ I sin 5π/6. ఓకే.
రైట్ వచ్చేసింది. దెన్ x ఈక్వల్ టు 2. 4 2 జా 8. 8π/6 ప్లస్ i sin 8π/6 వచ్చిందండి. కానీ రావద్దు. బికాస్ ఆఫ్ ఎందుకు రావద్దు సార్ అంటాలంటే, ఇక్కడ 0 ఉన్నది i ఉంది కదండీ. 0 i ఉంటే ఏమైతది ఆన్సర్ ఆల్‌వేస్ ఏం రావాలి మనకు? వస్తే π/2 రావాలి. కానీ ఇదేది కూడా మళ్ళీ వాల్యూస్ రావట్లేవు. ఈ వాల్యూ గాని, ఇదేవి గాని మనకు డిఫరెంట్ వాల్యూస్ వస్తున్నాయి. ఆప్షన్ ఏమిచ్చిండో చూద్దాం ఒకసారి. ఆప్షన్ ఆన్సర్ ఏమిచ్చిండో చూద్దాం. ఆప్షన్ వచ్చేసి -i ఇచ్చిండు. -i మనం చేసిన మెథడ్ అయితే రైటే. θ నాట్ బిలాంగ్స్ టు -π/2 ఇచ్చిండు. -π/2 తీసుకోలేదు. 0 ప్లస్ i కరెక్టే వచ్చింది అక్కడి వరకు. 0 ప్లస్ i వాల్యూస్ వస్తే ఏం తీసుకోవచ్చండి? హుహుహు. ఇలా అప్లై చేస్తే మనకు π/6లో వస్తాయి. మళ్ళీ i రావట్లే. అంటే ఈ మెథడ్ తీసుకోవద్దని మీనింగ్. R వాల్యూ 1 లేండి ఎలాగో తీసుకున్నా. కాకపోతే ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే z r ఆఫ్ cos θ ప్లస్ i sin θ కదా! z r ఆఫ్ cos θ ప్లస్ i sin θ తీసుకుంటే z³ i ఇచ్చిండు కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ z³ మనం ఏం తీసుకోవచ్చు ఇక్కడ? రైట్. చూద్దాం. z r ఆఫ్ cos θ ప్లస్ i z³ తీసుకుందామండి. z³ తీసుకున్నాం అనుకోండి. r³ ఆఫ్ cos θ ప్లస్ i sin θ హోల్ క్యూబ్ అయితది. z³ అంటే ఏంది? i కదండీ. i³ ఈక్వల్ టు ఓకేనా? z³ వాల్యూ అంటే డైరెక్ట్ ఏం రాసుకోవచ్చు? i అని రాయండి. సో r³ ఆఫ్ cos 3θ ప్లస్ i sin 3θ. ఓకే. ఇక్కడి వరకు ఓకే. వస్తే ఇక్కడ r వాల్యూస్ కంప్లీట్. దీని మాగ్నిట్యూడ్ ఎంత? r ఈక్వల్ టు 1 మాగ్నిట్యూడ్ కంపేర్ చేసుకున్నాం 1 వచ్చింది. బట్ రియల్ వాల్యూస్, ఇమాజినరీ వాల్యూస్ తీసుకుందాం. వాల్యూ r వాల్యూ 1 అయితే i ఈక్వల్ టు ఏమైద్దండి? cos 3θ ప్లస్ i sin 3θ అయింది. ఓకేనా? మనకు z ఈక్వల్ టు ఏమిచ్చిండండి? r ఆఫ్ cos θ ప్లస్ i sin θ ఇచ్చిండు. r వాల్యూ 1. సో z³ ఈక్వల్ టు z⁻9 ఈక్వల్ టు cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ 9. r⁻9 హోల్ పవర్. ఎందుకు సార్ అట్లా తీసుకున్నారంటే, నాకిక్కడ r⁻9 cos θ ప్లస్ i sin θ వచ్చింది కాబట్టి, r⁻9 రావాలంటే పవర్ 9 ఉండాలి. ఓకేనా? పవర్ 9 ఉండాలని కన్సిడర్ చేస్తే వాట్ వి టేక్ హోల్ క్యూబ్. హోల్ క్యూబ్ ఏమైద్దండి? 3 అయితది. హోల్ క్యూబ్ ఇక్కడ క్యూబ్ అయితది. cos 3θ i sin 3θ హోల్ క్యూబ్ అయితది. హోల్ క్యూబ్ అయితదండి. ఓకేనా? హోల్ క్యూబ్ అని 3 3 జా 9 కదండీ. 9 అంటే ఇక్కడ 9 అయిపోద్ది. ఇక్కడ 9 తీసుకుంటే ఇక్కడ వాల్యూ ఏంటి? r⁻9 వాల్యూ 1. cos θ ప్లస్ i sin θ వాల్యూ ఏమొచ్చింది మనకు? i వచ్చింది. ఇక్కడ i సబ్మిట్ చేస్తే i హోల్ క్యూబ్. i క్యూబ్ వాల్యూ ఎంత? -i. ఆప్షన్ సి. బిఫోర్ ఎందుకు కాదన్నానంటే మనకు 5/6 వచ్చినప్పుడు ఒక క్వెషన్ x³ ఈక్వల్ టు 1 అని తీసుకుంటే మళ్ళీ సింప్లిఫై చేస్తే ఒక రూట్ అయ్యే రావాలి. కానీ ఒక రూట్ అయ్యి వస్తలేదు. అందుకే అక్కడ రాంగ్ అని తెలిసింది కాబట్టి ఆల్టర్‌నేటివ్ మెథడ్స్. ఓకేనా? నెక్స్ట్ అనదర్ వన్ ఇందులోనేనండి. ఇది కూడా కొద్దిగా డిఫరెంట్ క్వెషన్స్. ఈ పేపర్ కొద్దిగా డిఫరెంట్‌గా వచ్చినాయి క్వెషన్స్ అన్ని ఇందులో. మాక్సిమం డిఫరెంట్‌గా ఉన్న క్వెషన్సే. నెక్స్ట్ వన్ ఈస్ ఇఫ్ ఒమేగా నాట్ ఈక్వల్ టు 1 ఈజ్ ఏ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ, then one root among the seventh roots of 1 plus omega is. ఇదైతే డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు. ఆప్షన్ బి 1 మైనస్ ఒమేగా, ఆప్షన్ సి ఒమేగా మైనస్ ఒమేగా సార్, ఆప్షన్ డి ఒమేగా బై ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్స్. ఓకేనా? ఈ క్వెషన్ డైరెక్ట్ ఆన్సర్ రావడానికి చెప్పడానికి రీజన్ ఏందంటే, మనకు సెవెంత్ రూట్ ఆఫ్ అంటే ఎన్ని రూట్స్ ఉంటాయి? 7 రూట్స్ ఉంటాయి. ఓకేనా? ఎన్ని రూట్స్ ఉంటాయండి? 7 రూట్స్ ఉంటాయి. 7 రూట్స్ అంటే ఇక్కడ మళ్ళీ అప్లై చేస్తే ఏమైద్ది? అవే రూట్స్ వస్తాయి మళ్ళా. ఓకేనా? ఆన్సర్ ఏమైద్దండి? ఇక్కడ 1 ఈస్ ద ఒమేగా నాట్ ఈక్వల్ ఈస్ ద క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ. దెన్ 1 రూట్ ఆఫ్ అమాంగ్ ది సెవెంత్ రూట్స్ ఆఫ్ 1/1 ప్లస్ ఒమేగా అన్నాడు. అంటే దాంట్లో 1 ప్లస్ ఒమేగా ఒక రూట్ అయితే మళ్ళీ కూడా ఆన్సర్ ఏమైద్దండి? 1 ప్లస్ ఒమేగానే వస్తది. ఒక రూట్ అయిద్ది. 1/7 తీసుకోవాలి క్యూబ్త్ రూట్‌లో. అందుకని మళ్ళీ చెప్పట్లేను అది. ఓకేనా? డైరెక్ట్ ఆన్సర్ అది. నెక్స్ట్ క్వెషన్
నెక్స్ట్ ఇంకొక పేపర్ చూద్దాం. టీఎస్‌లో వచ్చినాయి కంప్లీట్ అయిపోయినాయి. 5 పేపర్లు డిస్కస్ చేసినాం. 5, 4 సార్ 20 క్వెషన్స్ చేసాం. 1 అవర్ 20 మినిట్స్‌లో. ఇప్పుడు ఏపీ పేపర్ చూద్దాం. రైట్. ఏపీ పేపర్స్‌లో ఇప్పుడు కొన్ని క్వెషన్ చూడండి. ఇవి కూడా టఫ్ ఏం లేవు. మోడరేట్ క్వెషన్సే. ఎక్కడెక్కడ పెట్టానబ్బా! ఓకే. ఏపీ పేపర్ చూద్దాం. ఏపీ 2025 అన్నీ కూడా డిస్కషన్ అవుదాం. డిఫరెంట్‌గా ఉన్న క్వెషన్స్. ఇక్కడ ఒక క్వెషన్ ఇచ్చింది చూడండి. ఏ I equal to under root -1 then summation of n equal to 2 to 30 I power n plus summation of n equal to 30 to 65 I power n plus 3 equal to option A 0, option B -1, option C is equal to I, option D equal to -I. ఇదొక క్వెషన్ ఇచ్చినాను. ఇంకో క్వెషన్ వచ్చేసి if Z1 and Z2 are two of the nth roots of unity, two of the nth roots of unity such that the roots of unity such that line segment joining them subtends a right angle at the origin, right angle at the origin, then for a positive integer k, n takes them form. See for the different option A 4k, option B 4k plus 1, option C 4k plus 2, option D is equal to 4k plus 3. ఓకేనా? ఇది ఒక డిఫరెంట్ క్వెషన్ అంతే. బిఫోర్‌ది ఇది. ఈ క్వెషన్‌లో చూద్దాం ఇక్కడ. సార్ ఐ వాల్యూ ఐ పవర్ ఐ ఇంటూ 2 to 30 ఉంది. ఫస్ట్ ఇది చేద్దాం. దీన్ని నేను సింప్లిఫై చేస్తున్నా. అంటే ఐ స్క్వేర్, ఐ పవర్ 4, ఐ పవర్ 6 అప్ టు సో ఆన్ ఐ పవర్ 30 రాసినా అండి. అయిపోయింది కదా సార్. అయిపోలే ఇప్పుడే ఉన్నది కథ అంతా. ఏంటి సార్ అంటే 30 వస్తే మనం ఐ వాల్యూస్ చూడండి ఇక్కడ చూడండి. ఎన్నుంటాయి? ఐ స్క్వేర్ టు ఐ 30 వరకు 15 టర్మ్స్ ఉంటాయి. 15 వాల్యూస్ ఉంటాయి మనకి. అవునా? ఐ స్క్వేర్, ఐ పవర్ 4, ఐ పవర్ 6, ఐ పవర్ 8, ఐ పవర్ 10, ఐ పవర్ 12, 40 ఇట్లా 15 టర్మ్స్ ఉంటాయి. 15 టర్మ్స్‌లో నేను 15 అంటే ఏంది? ఆడ్ నంబర్ కదా! నేను కూడా ఆడే తీసుకుంటాను ఇక్కడ. ఆడ్ అంటే ఐ స్క్వేర్ వాల్యూ -1, ఐ పవర్ 4 వాల్యూ +1, ఐ స్క్వేర్ -1. ఆడ్ తీసుకుంటే ఏమైంది? మైనస్. మరి ఐ పవర్ 8 వాల్యూ +1, ఐ పవర్ 10 వాల్యూ -1. 5 తీసుకున్నా కూడా ఆన్సర్ ఏమైంది? 3 తీసుకున్నా ఓన్లీ ఫస్ట్ ఒక్కటే. ఆడ్ అంటే 1 తీసుకున్నా -1 వచ్చింది. 3 ఆడ్ టర్మ్స్ తీసుకున్నా మళ్ళీ -1 వచ్చింది. 5 ఆడ్ టర్మ్ తీసుకున్నా మైనస్ అంటే ఈ వాల్యూ మొత్తం ఆన్సర్ ఏమైంది? -1 అయిపోయింది. ఓకేనా? -1 ఆన్సర్. ఇక దీన్ని చెక్ చేద్దాం. దీంట్లో కూడా ఫస్ట్ ఏం తీసుకోవాలి? 30 తీసుకోండి. అంటే ఐ పవర్ 33, ఐ పవర్ 33 తర్వాత ఏమైద్దండి? 31 తీసుకున్నాననుకోండి. 31 + 3 34, ఐ పవర్ 35 అప్ టు సో ఆన్ ఐ పవర్ 65 + 3 68 వచ్చింది. అన్నిట్లో కామన్‌గా ఐ పవర్ 33 అనే నంబర్ ఉంది. అన్నిట్లో కామన్‌గా ఏముంది? ఐ పవర్ 33 ఉంది. ఇక నేను కామన్ తీసేసాను. అంటే 1 ఇక్కడ 1 వచ్చేస్తది. ఇక్కడ వి గెట్ ఐ స్క్వేర్, ఐ క్యూబ్ అప్ టు సో ఆన్ ఐ పవర్ 33 పోతే ఏమైద్దండి? 35 ఉంటది. 35 కదా! అంతే 35. 35 ఉంది. 35లో చూడండి అన్నీ సీరియల్ నంబర్సే అవన్నీ గూడా సీరియల్ నంబర్స్. సీరియల్ నంబర్స్‌లో ఐ వాల్యూని ఏం చేయలేం. ఐ పవర్ 33 వాట్ వి రైట్? ఐ పవర్ 33, 32 ఉంటుంది. ఐ వస్తదండి ఇక్కడ. ఐ పవర్ 33 వాల్యూ ఐ. 1 ఐ వాల్యూ ప్లస్ ఐ. ఐ స్క్వేర్ వాల్యూ -1, ఐ క్యూబ్ వాల్యూ -ఐ. అంటే అప్ టు 35 వరకంటే మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇవి మొత్తం 36 టర్మ్స్ ఉన్నాయి. ఏం సార్ అట్లా ఎట్లున్నాయి? ఐ పవర్ 35 కదా! 35 టర్మ్సే ఉంటాయి. లేవబ్బా 36 ఎందుకంటే ఇంక్లూడింగ్ 1. 1ని కూడా ఇంక్లూడ్ చేస్తే 36 టర్మ్స్ ఉన్నాయి. 36 టర్మ్స్‌లో ఎవ్రీ టైమ్ నేనేం తీసుకుంటున్నా అంటే ఫస్ట్ 2 టర్మ్స్ 1 + ఐ వచ్చింది. 4 టర్మ్ తీసుకుంటే అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి.
అంటే 2 టర్మ్ తీసుకున్న క్యాన్సిల్ చేస్తే 4 టర్మ్ తీసుకున్న క్యాన్సిల్ అవుతున్నాయా? అంటే 36 టర్మ్స్ డివైడెడ్ బై 4 చేస్తే ఆన్సర్ ఏమైతుందండి? 9 వచ్చిందా? కంప్లీట్‌గా డివిజిబుల్ అయిందా? అంటే దీని ఆన్సర్ మొత్తం ఏమైద్ది? 9, 4, 4 టర్మ్స్ వస్తాయి. 9, 4, 4 టర్మ్స్. ఎవ్రీ 4 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి గదా! అంటే 36 అన్‌లో ఉన్న అన్నీ కూడా 4 టేబుల్‌తో డివిజిబుల్ అవుతున్నాయి గదా! అన్నీ క్యాన్సిల్ అయితే అక్కడ ఆన్సర్ ఏమైద్ది? 0. దీని ఆన్సర్ 0. ఈ రెండిటిని అడిషన్ చేస్తే -1 + 0 ఈస్ -1. ఓకేనా? నెక్స్ట్. నెక్స్ట్ క్వెషన్ రాసాను గదా! రైట్. ఈ క్వెషను Z1, Z2 ఆర్ ది 2 ఆఫ్ ది nth రూట్స్ ఆఫ్ యూనిటీ. అంటే Z1 nth రూట్ ఆఫ్ యూనిటీ అంటే Z1 ఈక్వల్ టు ఆహ్, 1/1/n అన్నట్టు. Z2 కూడా 1/1/n అయితది. ఓకేనా? అయితే 2 nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఈచ్ సచ్ దట్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ దెమ్ సబ్టెండ్ రైట్ యాంగిల్ ఎట్ ది ఆరిజిన్ దగ్గర రైట్ యాంగిల్ అన్నాడు. దెన్ పాజిటివ్ ఇంటిజర్ అంటే రైట్ యాంగిల్ అంటే ఏమైద్ది? వాల్యూస్ మొత్తం ఆల్‌మోస్ట్ ఈక్వల్‌గా ఉంటాయి. సేమ్ ఉంటాయి. 90 డిగ్రీస్ 0 థీటా ఈక్వల్ టు ఏమైద్ది? π/2 అని మీనింగ్. థీటా ఈక్వల్ టు π/2 అయితే 1/1/n ఇక్కడ కూడా 1/1/n కదా! Z1, Z2 1/1 దీని రేడియస్ ఏమైద్దండి? R1 దీని రేడియస్ R2. ఓకేనా? సో, R1, R2 లాగా తీసుకుంటే మనకు ఫస్ట్ యూనిట్ 2πr1/n మైనస్ 2πr2/n ఈక్వల్ టు ఆన్సర్ ఏమైద్దండి? π/2. వాళ్ళే ఇచ్చారు కదా! సబ్టెండ్ రైట్ యాంగిల్ అనేది. నేనేం తీసుకున్నా రైట్ యాంగిల్ కాబట్టి లైన్ సెగ్మెంట్ ఫ్రమ్ ఆరిజిన్ కాబట్టి 2πr1/n 2πr. సో, 2π/n కామన్ తీశాను. వాట్ వి గెట్ R1 మైనస్ R2 ఈక్వల్ టు π/2. సో, పై క్యాన్సిల్ అయిద్ది. అంటే R1 మైనస్ R2 ఈక్వల్ టు ఏమైద్దండి? n/4 వస్తది. n/4 అంటే ఈ వాల్యూ మొత్తం 1 కావాలి మనకు. రైట్ యాంగిల్ అయినప్పుడు 1 కావాలంటే ఎప్పుడు పాసిబుల్ అయితది? 4 టేబుల్స్‌తో పాసిబుల్ అయితేనే. రిమైండర్స్ లాంటివి రావొద్దు. సో, ఆన్సర్ ఏమైద్దండి? ఏ. ఇది కొద్దిగా డిఫరెంట్ క్వెషన్. నెక్స్ట్ అనదర్ క్వెషన్. ఇవి కూడా కొద్దిగా ఏపీలో ఈ పేపర్‌లో కొద్దిగా డిఫరెంట్‌గా ఇచ్చిండు. లెంతీగా ఇంకో 2 క్వెషన్స్ ఉన్నాయి గదా! ఇందులో. చెప్పాను గదా! 4 వస్తాయని. 4 క్వెషన్స్‌లో నెక్స్ట్ 2 క్వెషన్ చూడండి. లేదండి 3 ఇచ్చాడు 2025లో ఏపీలో. అంటే కొన్ని పేపర్‌లో మాక్సిమం 3 ఫర్ 4. మళ్ళీ ఇక్కడ ఏమైనా ఇచ్చాడో చూద్దాం. అంతే. ఓన్లీ 3 ఇచ్చిండు. 3 క్వెషన్సే ఇచ్చిండు. అంటే కొన్ని టైమ్స్ ఎప్పుడో ఒకసారి ప్లస్ మైనస్ అయిద్ది మనం అనుకున్న వెయిటేజ్‌కి. అంతేగాని డ్రాస్టిక్ చేంజ్ అయితే ఉండదు. ఇక నెక్స్ట్ ఈ పేపర్ ఇంకొక పేపర్ చూద్దాం. నాకు తెలిసి మీకు కూడా సరిపోతుంది. అండర్ రూట్ +1 ప్లస్ ఐ ఆఫ్ అండర్ రూట్ ప్లస్ -1 హోల్ పవర్ 8 హోల్ పవర్ 8 ఓకేనా? హోల్ పవర్ 8 ఇచ్చిండండి. మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 చేయాలి. మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ √2 చేస్తే ఇక్కడ ఆర్ వాల్యూ ఇది ఐ వాల్యూ ఇది రియల్ నంబర్స్ ఇది ఇమాజిన్. అప్పుడు ఏమైద్దండి ఆన్సర్? ఆర్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై. ఆప్షన్స్ రాయాలి గదా! ఆప్షన్స్ వచ్చేసి వెయిట్ ఏ మినిట్ 64 ఆప్షన్ ఏ 64 ఆప్షన్ బి -64 ఆప్షన్ సి ఈస్ 64i ఆప్షన్ డి ఈస్ -64i ఇచ్చింది. ఇక్కడ మనం కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్ అప్లై చేసి సింప్లిఫై చేయొచ్చు 2 క్వెషన్‌లను. అదర్‌వైజ్ ఓన్లీ నార్మల్‌గా గూడా చేసుకోవచ్చు. అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏమైద్దండి? అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే √2 + 1 వస్తదండి. ఇది √2 - 1 వస్తది. +1 - 1 క్యాన్సిల్ ఆర్ ఈక్వల్ టు 2√2 హోల్ రూట్ వస్తది. అంటే √2 × √2 రూట్ పవర్ 1/4 తీసుకోవాలి. చేద్దాం. ఆర్ ఈక్వల్ టు 2 × √2 హోల్ పవర్ 1/2 అంటే 2 పవర్ 1/2 2 పవర్ 1/4 అయిద్దండి. సో, 2 పవర్ 1/8 అయిద్ది. అంటే మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 పవర్ 1/8. 2 పవర్ 1/8 వాల్యూస్ అండర్ రూట్ ఆఫ్ √2 + 1 బై 2 పవర్ 1/8 ప్లస్ ఐ ఆఫ్ అండర్ రూట్ 2 - 1 బై 2 పవర్ 1/8 హోల్ పవర్ 8 ఇది కూడా ఏమైద్దండి? హోల్ పవర్ 8 అయింది.
సో, దీంతో పెద్దగా ప్రాబ్లమ్ లేదు. వచ్చేసింది. ఏది డీమోయిస్ థీరమ్ అప్లై చేస్తున్నా నేను ఓన్లీ. ఓకే. ఏమైనా మిస్టేక్ చేశామని అంత ఈజీ క్యాన్సెల్ కావద్దు. బట్ ఐ విల్ మళ్ళొకసారి చెక్ చేద్దాం. మల్టిప్లై అండ్ డివైడింగ్ వాల్యూస్ కరెక్టేనా కాదా అని. ఏం చేద్దామంటే కాస్ థీటా ఈజ్ ఎక్స్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదండీ. అండర్ రూట్ ఆఫ్ రూట్ 2 ప్లస్ 1 ప్లస్ రూట్ 2 మైనస్ 1 వచ్చింది. అండర్ రూట్ ఆఫ్ 2 రూట్ 2. రైట్ ఇక్కడ మిస్టేక్ 2 రూట్ 2ని ఏమని రాయొచ్చు 2 పవర్ 1 2 పవర్ 1/2 అంటే ఏమైద్దండి రూట్ 2 2 పవర్ 3/2 అంటే 2 పవర్ 3/2 హోల్ పవర్ 1/2 ఏమైద్ది 2 పవర్ 3/4 దట్స్ 3/4 హోల్ పవర్ 8. 2 పవర్ 3/4 2 పవర్ 3/4 వచ్చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటిది సైన్ థీటా కాస్ థీటా సైన్ థీటా అవునా ఇది కాస్ థీటా ఇది సైన్ థీటా యాంగిల్ లో కన్వర్ట్ చేయాలి మరి యాంగిల్ ఎట్లా అంటే కాస్ థీటా ఈక్వల్ ఏంటండి అండర్ రూట్ ఆఫ్ అండర్ రూట్ ప్లస్ 1 బై 2 పవర్ 3/4 sin theta value అండర్ రూట్ ఆఫ్ రూట్ 2 మైనస్ 1 బై 2 పవర్ 3 హాఫ్ యాంగిల్ ప్రాపర్టీ ఇది అంటే ఎలా అంటే కాస్ 2 థీటా ఫార్ములా ఏంటండి కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా రవి రైట్ రూట్ 2 ప్లస్ 1 బై 2 పవర్ 3/4 మైనస్ రూట్ 2 ప్లస్ మైనసే కదా మైనస్ 2 పవర్ 3/4 అంటే రూట్ 2 క్యాన్సిల్ అయిపోయినాయి 2 బై 2 పవర్ 3/4 వస్తుందండి 1/2 పవర్ 3/4 మైనస్ 1 ఓకే అంటే వాల్యూ ఏమవుతుందండి 2 పవర్ 3/4 హోల్ స్క్వేర్ కదా సారీ ఇక్కడ స్క్వేర్ వస్తాయండి అవి రూట్ క్యాన్సిల్ అయితే కానీ ఇది స్క్వేర్ వస్తుంది స్క్వేర్ వస్తే వాట్ వి గెట్ ఇక్కడ 2 అవుతుందండి 2 అంటే ఏమైతే ఆన్సర్ మనకు 1/√2 వస్తుంది అంటే కాస్ 2 థీటా ఈక్వల్ టు 1/√2 వస్తే 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 5/4 థీటా ఈక్వల్ అండి 5/8 రాయాలి అంటే డైరెక్ట్లీ వి రైట్ 4 1 జా 4 2 జా 2 పవర్ 3/4 ఇంటూ కాస్ 5/8 ప్లస్ ఐ సైన్ 5/8 హోల్ పవర్ 8 థీటా వాల్యూ అదే కదండి కాస్ 5/8 వాల్యూ కాస్ 5/8 వాల్యూ ఆన్సర్ 3 పవర్ 4 అంటే 4 1 జా 4 2 జా 4 3 4 6 ఇది 2 పవర్ 6 ఈ పవర్ 8 అది 8 క్యాన్సిల్ అది కాస్ 5 వాల్యూ -1 ఇది 0 2 పవర్ 6 వాల్యూ 64 -1 -64 ఆప్షన్ బి ఓకేనా ఆప్షన్ బి నెక్స్ట్ ఈ పేపర్ అయిపోయింది ఇంకొక పేపర్ చూద్దాం ఇంకొక పేపర్ రీడ్ చేసినా తెలుస్తుంది మీకు రీడ్ చేద్దాం నెక్స్ట్ పేపర్ వచ్చేసి మ్యాట్రిక్స్ అయితే బాగా ఈజీగా వచ్చాయండి పేపర్స్ అది ఏపీ అయినా టిఎస్ అయినా రైట్ ఇమాజినరీ ఆఫ్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇమాజినరీ ఆఫ్ 1 ప్లస్ జెడ్ స్క్వేర్ బై 2iz జెడ్ ఈజ్ ఎనీ నాన్ జీరో కాంప్లెక్స్ నెంబర్ mod z is equal to 100 అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ జెడ్ వాట్ వి రైట్ ఇన్ ప్లేస్ ఆఫ్ జెడ్ వి రైట్ x ప్లస్ ఐవై రాస్తే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది దీనికి పెద్దగా టెన్షన్ అవసరం లేదు నెక్స్ట్ 3 ప్లస్ 4i హోల్ పవర్ 2025 ఇది చేద్దామండి ఈ క్వశ్చన్ చేద్దాం ఎందుకంటే కొద్దిగా డిఫరెంట్ అనిపించినా కూడా మనం వదిలిపెట్టొద్దు దాన్ని దిస్ వన్ ఈస్ ఇఫ్ 3 plus 4i whole power 2025 equal to 5 power 2023 x plus iy then under root of x square plus y square equal to option A 5 option B 25 option C 125 option D equal to 625 option D is equal to what 625 ఓకే రైట్ ఇదే వచ్చేస్తే అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ఎప్పుడైతే చూడండి ఎప్పుడైతే క్వశ్చన్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏంటో ఆ క్వశ్చన్లకు మాడ్యులస్ అప్లై చేయాలి జస్ట్ అప్లై ద మాడ్యులస్ ఆఫ్ 3 ప్లస్ 4i 2025 ఈక్వల్ టు 5 పవర్ 2023 మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐ వాట్ వి గెట్ అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ హోల్ పవర్ 2025 5 పవర్ 2023 అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఎప్పుడు వచ్చినా జస్ట్ అప్లై ద మాడ్యులస్ సో 3 స్క్వేర్ ప్లస్ 25 అంటే 5 వస్తుంది 5 పవర్ 2025 ఈక్వల్ టు 5 పవర్ 2023 అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 23 అంటే ఇక్కడ ఇంకొక 2 ఉంటుంది 5 స్క్వేర్ వాల్యూ 25 ఆప్షన్ బి ఎందుకంటే క్వశ్చన్ చెప్పుకో డిఫరెంట్గా వచ్చిన క్వశ్చన్ ఏమొస్తే అవసరం లేదు మోడల్స్ ఆల్రెడీ చేసిన దాంట్లో వస్తే నెక్స్ట్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ప్లస్ ఐ కాస్ థీటా 2024 ప్లస్
ఐ 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా 1 ప్లస్ కాస్ థీటా అయిపోయి 2025. దెన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ థీటా. ఇది కూడా చేద్దాం. మనకు అందులో రాలేదు కదా, ఇది టీఎస్లో రాలేదు. ఈ క్వశ్చన్ రిపీట్. ఏపీలో వచ్చిన టీఎస్లో వచ్చిన నాకు తెలిసి ఒక్క ఇయర్ చేస్తే చాలు కావచ్చు 2025లో. అన్ని కవర్ అయిపోతాయి, అన్ని మోడల్స్ అన్ని. ఇద్దరు అనుకొని చేస్తారు కావచ్చు. అబ్బా ఇల్లు ఇచ్చిన ఎల్లు ఇవ్వట్లేదు, అల్లు ఇచ్చిన ఇల్లు ఇవ్వట్లేదు. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా బై సైన్ థీటా ప్లస్ ఐ కాస్ థీటా హోల్ పవర్ 2024 ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా whole power what 2025 is equal to x plus iy. Then the value of x plus y at theta equal to 5/2 is option A 1, option B -1, option C 2, option D equal to 2024. ఈ పేపర్ అయిపోయిందని ఇంకొక 2 పేపర్ చూసినా చాలు. ఏపీలో 10 సెషన్స్ ఉన్నాయి, బట్ 10కి అవసరం లేదు. మనం ఒక 1 or 2 చూడగానే మనకు మాక్సిమం ఇంతకంటే రిపీటర్ రావు అని తెలుస్తుంది మనకు. రైట్, ఇక్కడ చూడండి. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ప్లస్ ఐ కాస్ థీటా ఉంది. మీకు ఇక్కడ ఆల్రెడీ డౌట్ రావాలి. కాస్ థీటా సైన్ థీటా ఓకే, సైన్ థీటా ఐ కాస్ థీటా ఉంది. ఐకి ఇక్కడ ఉండొద్దు, ఐని రిమూవ్ చేయాలి. అంటే వాట్ వి రైట్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా బై మనకు నార్మల్గా ఐ స్క్వేర్ వాల్యూ -1 మైనస్ ఐ స్క్వేర్ వాల్యూ ఎంత +1. అంటే నేను మైనస్ ఐ స్క్వేర్ సైన్ థీటా ప్లస్ ఐ కాస్ థీటా రాయొచ్చు కదా. ఎందుకు సార్ అట్లా రాయడం అంటే మనకేంటిది కాస్ థీటా ఆల్వేస్ రిప్రజెంట్ ద రియల్ వాల్యూస్, సైన్ థీటా రిప్రజెంట్ ద ఇమాజినరీ వాల్యూస్. ఆ కాన్సెప్ట్ తీసుకొని నేను ఇక్కడ అప్లై చేశాను అన్నమాట. అప్లై చేస్తే నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా ఫార్ములా 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 ప్లస్ ఐ సైన్ థీటా 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 ఫార్ములా బై 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 మైనస్ 2i సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 హోల్ పవర్ ఎంత అండి 2025. రైట్. ఇక్కడ ఐ స్క్వేర్ అవుట్ సైడ్ కామన్ తీసాను అనుకోండి టోటల్ గా. అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా బై మైనస్ ఐ కామన్ తీసాను. -7i కామన్ ద మైనస్ ఐ వి గెట్ ఐ సైన్ థీటా, జస్ట్ ఐ సైన్ థీటా అనేది మైనస్ ఐ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ పవర్ ఏమైందండి 2024. ఐ పవర్ 2024 వాల్యూ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం కామన్ 2 కాస్ థీటా బై 2 కామన్ తీయచ్చు. కింద కూడా 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 ఉంది కదా. కిందనేమో 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 కామన్ తీయొచ్చండి. పైన 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 కామన్ తీయొచ్చు. 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 కామన్ తీయండి. న్యూమరేటర్ వాట్ వి గెట్ కాస్ థీటా బై 2 మైనస్ ప్లస్ ఐ సైన్ థీటా బై 2. కొద్దిగా కాంప్లికేటెడ్ ఇచ్చిండు. 2 సైన్ థీటా బై 2 కామన్ తీస్తే 1 మైనస్ సైన్ థీటా బై 2 మైనస్ ఐ కాస్ థీటా బై 2 2025. ఇక్కడ చూడండి ఐ పవర్ 2024 వాల్యూ ఎంత 1 అయిపోతుంది. ఎందుకు 2024 ఈజ్ కంప్లీట్లీ డివిజబుల్ బై ది 4 టేబుల్. ఓకేనా. ఐ పవర్ ఏ వాల్యూ వచ్చినా 4 టేబుల్ తో డివిజబుల్ అయితే 0 అయింది అనుకోండి, ఐ పవర్ సంథింగ్ వాల్యూ ఇస్ 1 అన్నట్టు. అంటే కాస్ట్ డినామినేటర్ కాస్ట్ థీటా మైనస్, న్యూమరేటర్ అయితే ప్లస్ అవుతుంది. కాస్ 2 థీటా ప్లస్ ఐ సైన్. అలా ఎలా రాస్తారంటే కాస్ట్ థీటా మైనస్ ఉందా, మైనస్ రేషన్ అయితే ప్లస్ అయింది. హోల్ పవర్ ఎంత అండి 2024. సో 2 క్యాన్సిల్. కాస్ బై సైన్ వాల్యూ ఎంత టాన్ స్క్వేర్ వస్తుంది, కాట్ స్క్వేర్ వస్తుంది. క్వశ్చన్ రైటే రాసామా లేకపోతే క్వశ్చన్ రావడమే లెంతీగా వస్తుంది. కింద కూడా ప్లస్ ఉంటే ఈజీ. ఇక్కడ ప్లస్ డిఫరెంట్గా ఏముందా, మనం ఏమన్నా పొరపాటు చేసామో చూడాలి. చేసేద్దాం, ఏదో ఒక ఆన్సర్ అయితే వస్తుంది కదా మనకు టెన్షన్ లేకుండా. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పేపర్ ఓపెన్ కావట్లేదు ఎందుకు. చేసేద్దాం, ఆన్సర్ అయితే వస్తుంది కదా. ఇక్కడ కాస్ బై సైన్ స్క్వేర్ ఏమైందండి కాట్ స్క్వేర్ థీటా బై 2 హోల్ పవర్ 2025 వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ మెథడ్. ఇక్కడ కూడా మైనస్ స్క్వేర్ తీసుకొని మైనస్ ఐ కామన్ తీయచ్చు. మైనస్ ఐ కామన్ తీస్తే ఓవరాల్గా ఏమైతే మనకు మైనస్ సింబల్ వచ్చేస్తుంది. ఇక్కడ కాస్ థీటా బై 2 ప్లస్ కాస్ థీటా బై 2. అర్థమైందా. ఇక్కడ ఐ స్క్వేర్ వాల్యూ -1 ప్లేస్ లో మైనస్ ఐ స్క్వేర్ తీసుకున్నా. మైనస్ ఐ కామన్ తీస్తే కాస్ థీటా బై 2 ప్లస్ ఐ సైన్ థీటా బై 2. ప్లస్లు మైనస్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు వాల్యూస్ ఏమైతాయండి క్యాన్సిల్ అయిపోతాయి.
అర్థమైందా ఇక్కడ? అంటే -i² sin θ/2 -i cos θ/2. -i cos కామన్ తీశాననుకోండి. i sin θ/2 ప్లస్ i cos θ/2 వస్తది. అంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకేముంటుంది? ప్లస్ ఇది -i హోల్ పవర్ 2025 ఉంటదిగ. -i హోల్ పవర్ 2025. ఇక్కడ వాల్యూస్ 2024 ఇక్కడ దీనికి అప్లై చేయండి. వెన్ అప్లై ద 2024 వాట్ వి గెట్? నెక్స్ట్ x+y అన్నాడు. ఈ x+y అన్నప్పుడు టెన్షన్ ఎందుకండి? డైరెక్ట్ వి సబ్మిట్ ఇన్ ప్లేస్ ఆఫ్ θ π/2 సబ్మిట్ చేయాలి. ఇక్కడ θలో π/2 సబ్మిట్ చేయాలి. కాస్ 2 ఇంటూ π/2 ప్లస్ i sin 2 ఇంటూ π/2 హోల్ పవర్ 2024 ప్లస్ కాట్ స్క్వేర్ కదండి. కాట్ స్క్వేర్ ఆఫ్ 5/4 అయిద్దండి. హోల్ పవర్ 2025 i పవర్ 25 అంటే నెగెటివ్ వస్తది కన్ఫర్మ్‌గా. ఇది నెగెటివ్ వాల్యూయే. 2025 అన్నాడు గదా! 2025 అంటే ఏమైద్దండి? 4 టేబుల్‌తో డివిజన్ ఒక రిమైండర్ ఉంటది. అంటే వాట్ వి గెట్ i వస్తదని అర్థం. ఓకేనా? i అనే ఆన్సర్ వచ్చేస్తది. i వచ్చేస్తే 2, 2 క్యాన్సెల్, 2, 2 క్యాన్సెల్. కాస్ పై వాల్యూ హౌ మచ్? 1 -1 ప్లస్ i ఆఫ్ 0 హోల్ పవర్ 2024 ఓకేనా? హోల్ పవర్ 2024. నెక్స్ట్ ఇక్కడ వాల్యూస్ వాట్ వాల్యూస్ ఆర్ వి హావ్ టేకెన్ హియర్? ఏ వాల్యూ తీసుకోవచ్చండి. మైనస్ కాస్ అంటే 1 వాల్యూ 1 వచ్చేస్తదండి. ఓకే. -1 వస్తే ఆన్సర్ ఏమైద్దండి? -1 హోల్ పవర్ 2024 1 అయితదండి. ఇది i. ఈ వాల్యూ ఎంతొస్తది? 1 వస్తది. ఈ వాల్యూ ఎంత అయితదండి? 1 - i అయిద్ది. సో, x+i వాల్యూ అంటే 1 + 1 ఇక్కడండి. ఇక్కడ 1 - i వచ్చింది కాబట్టి x+iy చేయండి. x+y = 1 + i వచ్చింది. θ వాల్యూ ఫస్టే సబ్మిట్ చేసుకున్నాను నేను సింపుల్‌గానే. నాకు x వాల్యూ ఏమొచ్చింది? 1 - i. 1 - i సారీ. ఇక్కడ మైనస్ ఉంది. ఇది ఆల్రెడీ -i. మైనస్ ఆఫ్ మైనస్ ఏమైద్దండి? -1 ఇది -1 +1 అయితే ఇది ప్లస్ అయ్యిద్దండి. 1 + i. సో, x వాల్యూ 1, y వాల్యూ 1. సో, x+y = what? 2. ఆప్షన్ సి. ఓకేనా? ఇది కూడా సేమ్ క్వెషన్. నెక్స్ట్ ఇంకో పేపర్‌లో చూద్దాం. కొద్దిగా డిఫరెంట్‌గా ఇచ్చిండండి ఏపీ పేపర్. టఫ్‌గని కాదు గాని కంపేరింగ్ టు బిఫోర్ క్వెషన్‌తో చూసుకుంటే కొద్దిగా డిఫరెంట్ క్వెషన్ పేపర్ ఇది. నెక్స్ట్ ఇంకో క్వెషన్ చూద్దాం. ఇంకొక పేపర్. " 2025 పేపర్‌లో వస్తానే 25 పేపర్స్ మళ్ళీ ఏమైంది వీటికి? యాహ్! నెక్స్ట్ ఇంకొక షిఫ్ట్‌లో పేపర్ చూద్దాం. పేపరు మనం ఇంకొక పేపర్ చూస్తే కొత్తగా వచ్చిన క్వెషన్ ఏంటంటే ద మినిమమ్ వాల్యూ ఆఫ్ z-1 ప్లస్ z-5 ఇచ్చినాడు. ద మినిమమ్ వాల్యూ ఆఫ్ z-1 z-5 వాల్యూ అంటే ఇక్కడ ఏమొచ్చింది? -1 ఉంది. ఇక్కడ -5 ఉంది కదా! అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? దీని నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే z-1 మైనస్ z-5. సో, z-1 మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ ఎంతండి? +5 వచ్చేసిందా? సో, z క్యాన్సిల్. -1 + 5 వాల్యూ ఈస్ 4 ఆప్షన్. ఓకేనా? మినిమమ్ వాల్యూ ఇంతకుముందు క్వెషన్. ఇంకొకటి ఇది లోకస్ క్వెషన్ అండి. ఏంటిదంటే 2 ఆఫ్ z-2 - 3i ఈజ్ ఈక్వల్ టు లోకస్ క్వెషన్. ఇది చేయొచ్చు మనం. మీరు చేయొచ్చు ఈ క్వెషన్‌లో. నాట్ టఫ్ క్వెషన్. ఏంటంటే ఇక్కడ 2 ఆఫ్ z-3 - 2 - 3i ఈక్వల్ టు 3 ఆఫ్ z ప్లస్ i - 2. అంటే z ప్లేస్‌లో x ప్లస్ i అప్లై చేసి బోత్ సైడ్స్ మాడ్యులస్ అప్లై చేసి సింప్లిఫై చేయండి. డైరెక్ట్ ఆన్సర్ వస్తది. నెక్స్ట్ ఇంకొకటి అంతేనండి. ఇలా తక్కువ క్వెషన్సే ఇచ్చిండు. ఏది 2022లో 25 25 పేపర్స్ 4 ఉన్నాయండి. కాకపోతే ఇంజినీరింగ్ క్వెషన్ పేపర్‌లు. ఓకే. అగ్రికల్చర్‌యి 4 ఉన్నాయి. 8 అయితున్నాయి గదా! ఇక్కడ చూద్దాం. రైట్.
కొన్నిట్లో వస్తాయి. కొన్నిట్లో రావట్లేదు. బట్ నో ప్రాబ్లమ్. ఇప్పుడు చెప్పిన మెథడ్స్ అయితే మాక్సిమం రిపీట్ అవుతూ ఉంటాయి. ఏపీ అయినా గూడా, టీఎస్ అయినా గూడా మీకంటే కొంత లెంతీగా డిఫరెంట్‌గా ఏం రావు. ఈ కాన్సెప్ట్ అయితే మాక్సిమం అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయిపోయినాయి. లోకస్ క్వెషన్ చేసాం, ఆప్టిట్యూడ్ క్వెషన్ చేసాం, రియల్ అండ్ ఇమాజినరీ చేసాం, డీమోయిస్ థియరమ్‌లో పవర్స్ చేసాం. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ చేసాం. సో, మీకు ఇక పెద్దగా ప్రాబ్లమ్ అయితే ఉండదనుకుంటున్నా. చేయగలుగుతారు. మై ఒపీనియన్. ఇక్కడ క్వెషన్ పేపర్స్ వచ్చేటియండి ఇంతకు ముందుకు. ఇప్పుడేమో వాడెవడు ఇస్తలేరు. ఓకే. ఇప్పటి వరకైతే చేయండి. మీకు టైమ్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంకే టాపిక్ కావాలన్నా కూడా కామెంట్ చేస్తాం. ఆల్ ది బెస్ట్.